ఎపిసోడ్ 296 చేతులు విరిగే పాపం. శివ ముందు ఓవర్గా మాట్లాడుతున్న జైని కొడతాడు లూసిఫర్. జై శివ ముందు మోకరిల్లి రాయ్ ఫ్యామిలీ గురించి, అశోక్ గురించి శివకి చెప్పి మళ్ళీ లూసిఫర్ చేతిలో దండలు తింటాడు. ఓ గాడ్, నన్ను కొట్టడం ఆపండి. శివ, సారీ మిస్టర్ శివ, డైరెక్టర్ శివ, మనం ఇప్పుడు ఒకే కంపెనీలో ఉన్నాం. ప్లీజ్ మనం కంపెనీ గురించి మాట్లాడుకుందాం. ప్లీజ్ ఇక్కడ ఎంప్లాయీస్ ముందు నా రెస్పెక్ట్ పోగొట్టకండి. ప్లీజ్ నన్ను వదిలేయండి, నేను మీకు అన్ని విషయాలు చెప్తాను అని లూసిఫర్ చేతిలో తన్నులు తింటూ వేడుకున్నాడు జై. అప్పటికే అతను గాయపడి నేలపై పడిపోయి రక్తంలో మునిగి తేలుతున్నాడు. డైరెక్టర్ శివ గారి ఫ్యామిలీ గురించి కానీ, బిజినెస్ గురించి కానీ బయట నీ నోటి నుంచి మరో మాట వస్తే మాత్రం ఈసారి డైరెక్టర్ శివ గారు చెప్పినా కూడా ఆగను, నిన్ను చంపేస్తాను అని వణుకుతున్న జైని ఇంకాస్త భయపెడుతూ అన్నాడు లూసిఫర్. లేదు లేదు, నేను ఇంకెప్పుడు శివ ఫ్యామిలీ గురించి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడను అని తన ముఖాన్ని కప్పుకుంటూ భయపడుతూ అన్నాడు జై. అతనికి అవమానంతో తల కొట్టేసినట్లు అయింది. తానెప్పుడు చిన్న చూపు చూసే శివ కంపెనీలో ఉన్నతాధికారులందరి ముందు తనని కొట్టడం అతనికి చాలా ఇబ్బందికరంగా అనిపించింది. అయితే అతని మనసులో కూడా ఒక పెద్ద డౌట్ వచ్చింది. అసలు శివ తనకి నచ్చిన విధంగా లూసిఫర్ కి ఆర్డర్స్ ఎలా వేస్తున్నాడు? శివ ఒక్కసారిగా అంత పవర్ఫుల్ పర్సన్ ఎలా అయ్యాడు? అతను రాయ్ ఫ్యామిలీకి కూడా భయపడలేదా? అతను ఇంతకు ముందులా భార్యపై ఆధారపడి జీవించే పనికిరాని అల్లుడు కాదా అని ఆలోచిస్తున్న జై ఆలోచనలకు అంతరాయం కలిగిస్తూ లూసిఫర్ వెంటనే సురేందర్ కి కాల్ చేసి రాయ్ ఫ్యామిలీలో ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏంటో, అశోక్ రాయ్ ఎక్కడున్నాడో కనుక్కో అని అన్నాడు శివ. ఓకే డైరెక్టర్ శివ అని జైని కాలితో ఒక్క తన్ను తన్ని చేతులు దులుపుకొని సురేందర్ కి కాల్ చేయడానికి ఫోన్ తీసుకున్నాడు. అదే సమయంలో వాట్ ఇస్ దిస్, కంపెనీలో ఏం జరుగుతోంది? ఏంటి శివ ఇది? కంపెనీలో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడానికి ఎవరినో తీసుకొచ్చావంట అని రెండు ఆశ్చర్యకరమైన స్వరాలు వినిపించాయి. అందరి చూపు ఆ దిశగా మారింది. అనుదీప్ శిఖ, యశ్వంత్ శిఖ సూటు బూట్లలో టిప్ టాప్ గా రెడీ అయ్యి తమతో పాటు కొంతమంది బాడీ గార్డ్స్ తో శివ ఉన్న హాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అప్పటికే రక్తంతో తడిసిపోయి నేలపై పడి ఉన్న జైని చూసి, ఎవరా నేను కొట్టింది? ఎవరిక్కడ నా కొడుకును కొట్టింది? శివ, నువ్వేనా నా కొడుకును కొట్టింది అని డీప్ వాయిస్ తో అన్నాడు యశ్వంత్. అదిగో అదిగో డాడ్, ఆ లూసిఫర్ నన్ను కొట్టాడు. ఇప్పుడు శివ సురేందర్ తో కలిసిపోయి సురేందర్ రైట్ హ్యాండ్ అయిన లూసిఫర్ ని తీసుకొచ్చి మనపై దాడి చేస్తున్నాడు అని అన్నాడు జై. అనుదీప్ యశ్వంత్లకి జైని అలా చూడగానే కోపం ఉప్పొంగిపోయింది. నీకెంత ధైర్యం? మా ఫ్యామిలీలో నుంచి నిన్ను తరిమి కొట్టిన తర్వాత ఇప్పుడు నువ్వు శిఖా ఫ్యామిలీ మెంబర్వి కాదు. ఆయన అదే అహంకారంతో మళ్ళీ వచ్చి ఇక్కడ ఏం చేయాలనుకుంటున్నావు? అసలు మా కంపెనీకి వచ్చి మా అబ్బాయిని కొట్టడానికి నీకెంత ధైర్యం అని కోపంగా అరిచాడు యశ్వంత్. ఏ అర్హత ఉందని ఈ కంపెనీలోకి అడుగు పెట్టా? ఇంతకు ముందంటే సురభి ఈ కంపెనీలో ఉంది కాబట్టి నీకు రావడానికి ఏదైనా అర్హత ఉందేమో. ఇప్పుడు అసలు నువ్వు సురభి హస్బెండ్వే కాదు. మా ఫ్యామిలీలో నుంచి నిన్ను ఎప్పుడో తరిమేశాం. ఇంకా ఇక్కడ నీకేముందని ఇక్కడికి వచ్చావు? సురభి ఇప్పటికే వెళ్ళిపోయింది. ఆమెకి లేని హక్కు నీకేముంది? అసలు నీకు కాస్తైనా బుద్ధుందా? పిల్లాన్ని ఇలా కొట్టేశావేంటి? ఏదో మా నాన్నగారి బలవంతం మీద నిన్ను మా ఇంట్లో ఉండనిచ్చాం. గత కొన్ని సంవత్సరాల నుంచి నువ్వు శిఖా ఫ్యామిలీలోనే ఉంటూ ఇక్కడే తింటూ జల్సాగా తిరుగుతున్నావు. ఇప్పుడు నీకు మా ఫ్యామిలీతో రుణం చెల్లిపోయింది. ఇన్ని రోజులు నిన్ను పెంచి పోషించినందుకు మా ఫ్యామిలీపై కృతజ్ఞతతో ఉండకుండా నువ్వు మా ఫ్యామిలీ మెంబర్స్ ని కొట్టడానికి మనుషుల్ని తీసుకొని వస్తావా? కృతజ్ఞత లేని వ్యక్తివి నువ్వు అని లూసిఫర్ వైపు, శివ వైపు మార్చి మార్చి సీరియస్ గా చూస్తూ అన్నాడు అనుదీప్. యశ్వంత్ కొడుకుని బాధగా చూసుకుంటూ తన పాకెట్ లో ఉన్న కర్చీఫ్ తో కొడుకు ఫేస్ తుడుస్తున్నాడు. లూసిఫర్, నువ్వెవరో నాకు బాగా తెలుసు. ఈ శివ ఒకప్పుడు లాల్ ఫ్యామిలీకి సంబంధించిన అమ్మాయితో సంబంధం పెట్టుకున్నాడు. బహుశా ఆ కారణంగానే నువ్వు అతనికి హెల్ప్ చేస్తున్నావా? ఇది కరెక్ట్ కాదు లూసిఫర్. నువ్వు ఒక రేట్ చెప్పు, నీకెంత కావాలో నేను అంతిస్తాను. ఈ శివని మా ఫ్యామిలీ నుంచి తరిమి కొట్టి మరొకసారి మా ఫ్యామిలీ వైపు కన్నెత్తి చూడకుండా చేయి. ఇది మా ఫ్యామిలీ బిజినెస్ అని సీరియస్ గా అన్నాడు అనుదీప్. వాళ్ళు రాయ్ ఫ్యామిలీతో కలిసినప్పటి నుంచి చాలా బెనిఫిట్స్ పొందారు. అందులో మరీ ముఖ్యంగా సురభి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ని హస్తగతం చేసుకున్నారు. వాళ్ళ ఒపీనియన్ ప్రకారం ప్రెజెంట్ శివ ఎలాంటి కెరియర్ ఫౌండేషన్ లేని పర్సన్. అతను ఎంత మందిని తీసుకొచ్చినా తమకి అండగా ఉన్న రాయ్ ఫ్యామిలీ ముందు దేనికి పనికిరాడు. లూసిఫర్ వాళ్ళని కిందకి మీదకి చూసి వెక్కిరింతతో కూడిన నవ్వొకటి నవ్వి వాళ్ళ మాటలు ఏమాత్రం పట్టించుకోకుండా శివ వైపు చూశాడు. వాళ్ళిద్దరిని శివ ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా చూస్తూ, నీ కొడుకుని ఎందుకు కొట్టాను నీకు కారణం చెప్పాలా? నేను ఇప్పుడు మీ ఇద్దరిని వికలాంగుల్ని చేయాలనుకుంటున్నాను. దానికి నాకు కారణం అవసరం లేదు. అసలు మీ నాన్నగారి మొహం చూసి మిమ్మల్ని వదిలేస్తున్నాను. లేదంటే ఈ పాటికి మిమ్మల్ని రోజు మూసీ నదిలో ముంచి కొట్టేవాణ్ణి అని సూటిగా చూస్తూ అన్నాడు శివ. యూ శివ, నువ్వేం మాట్లాడుతున్నావు? అసలు ఇలా నాతో మాట్లాడడానికి నీకెంత ధైర్యం అని కోపంగా అన్నాడు అనుదీప్. శివ లూసిఫర్ వైపు చూసి, వాళ్ళు వెంటనే మోకరిల్లాలి అని నార్మల్ గా అన్నాడు. ఓకే డైరెక్టర్ శివ అని వెనుతిరిగిన లూసిఫర్ కాళ్ళు చేతులు ఆడిస్తూ ఎక్సర్సైజ్ చేస్తూ వాళ్ళ వైపు అడుగులు వేశాడు. అతని ఫేస్ ఎక్స్ప్రెషన్ చాలా సీరియస్ గా ఉంది. ఒక్కసారిగా పులిలా వాళ్ళ మీద ఎగబడి ఇద్దరి చెంపలు వాయించుతూ వాళ్ళు ఉలికి పడి కింద పడిపోయేలా చేశాడు. యూ, నువ్వు మా శిఖా ఫ్యామిలీకి పనికిరాని అల్లుడివి. అలాంటిది శిఖా ఫ్యామిలీ పెద్దల్ని కొట్టడానికి మనిషిని పురమాయిస్తావా? ఎంత ధైర్యం అని అపనమ్మకంతో శివ వైపు చూస్తూ అన్నాడు అనుదీప్. శిఖా ఫ్యామిలీ పెద్దలా? వీరా అని వెటకారంగా అన్నాడు శివ. ఆ మాటతో అనుదీప్, యశ్వంత్ ఊడుకున్నారు. మీ మొహాలకి మీరెప్పుడైనా శిఖా ఫ్యామిలీ పెద్దలుగా మసులుకున్నారా? శిఖా ఫ్యామిలీ పెద్దయిన మీరు మీ ఫ్యామిలీలో ఉన్న అందరినీ జాగ్రత్తగా చూసుకోవాలి. ఏ రోజైనా సురభి ఫ్యామిలీని మీరు మనుషుల్లా చూసారా? ఆమె డౌన్ లో ఉన్నప్పుడు
ఆమెని మీ మాటలతో చేతలతో హింసించారా లేదా? ఎప్పుడైతే సురభి ఫ్యామిలీ మెరుగ్గా కనిపించిందో అప్పుడు ఆమె వెంట కుక్కల్లా తిరగాలని ప్లాన్ చేశారు. ఆమె తిప్పి కొట్టేసరికి మళ్ళీ ఆమె వెనుక గోతులు తవ్వుతున్నారు. అలాంటిది నా ముందు పెద్దవాళ్ళమని మాట్లాడుతున్నారా? అసలు పెద్దవాళ్ళమని చెప్పుకోవడానికి మీకెలాంటి క్వాలిఫికేషన్ ఉంది అని వెటకారంగా అన్నాడు శివ. నువ్వొక నమ్మక ద్రోహివి. మా నాన్న కనుక బ్రతుకుంటే నువ్వు ప్రవర్తించే విధానం చూస్తే మాత్రం ఆయన ఖచ్చితంగా నిన్ను శిఖా ఫ్యామిలీ గేటు బయటికి గెంటేసేవాళ్ళు. శివ, నువ్వొక లూజర్వి. మా వైపు వేలు చూపించి అర్థం పట్టం లేని మాటలు మాట్లాడడానికి నీకెంత ధైర్యం? అసలు నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు? చనిపోయిన చెత్త ముక్క. మమ్మల్ని మోకరిల్లేలా చేయడానికి నీకెంత ధైర్యం? నీకు పెద్దవాళ్ళ పట్ల గౌరవం లేదని నాకు తెలుసు, కానీ మరీ ఇంత తెలివి తక్కువ కుక్కవని నాకు అస్సలు తెలియదు అని శివని ఎలా పడితే అలా తిడుతున్నాడు అనుదీప్. అన్నదమ్ములిద్దరూ శివ వైపు కోపంగా చూస్తూ ఒకరి తర్వాత ఒకరు తిడుతూనే ఉన్నారు. అన్నదమ్ములిద్దరికీ విపరీతమైన కోపం వచ్చింది. వాళ్ళిద్దరూ శిఖా ఫ్యామిలీలో సంపూర్ణ అధికారాన్ని చేజిక్కించుకొని ఒకప్పుడు శిఖా ఫ్యామిలీ మొత్తాన్ని శాసించారు. ఇక శివ ఉనికి విషయానికొస్తే అతను శిఖా ఫ్యామిలీకి ఇల్లరికపు అల్లుడు. అతన్ని వాళ్ళు పురుగు కంటే హీనంగా చూశారు. అతను ఒకప్పుడు శిఖా ఫ్యామిలీకి సర్వెంట్ గా కూడా వాళ్ళకి పనికి రాలేదు. అలాంటిది ఇప్పుడు ఏకంగా అతని ముందు మోకరిల్లమని ఆజ్ఞాపించి ధైర్యం చేశాడు. ఇది వాళ్ళు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నారు. మాస్టర్ శివ మిమ్మల్ని మోకరిల్లమని చెప్పారు కదా, మీకేమైనా చౌడా అని గట్టిగా అరిచాడు లూసిఫర్. అతని మాటతో భయంతో వణికిపోయారు కానీ మోకరిల్లలేదు శిఖా బ్రదర్స్. లూసిఫర్ వాళ్ళిద్దరి మొహాలపై కొట్టి వాళ్ళని కాళ్లతో తన్నాడు. వాళ్ళిద్దరూ నేలపై దొర్లి నోటి నిండుగా రక్తం కారుతుంటే వాళ్ళ బాడీ గార్డ్స్ కొందరు వాళ్ళకి హెల్ప్ చేయడానికి పరిగెత్తుకుంటూ ముందుకొచ్చారు. కానీ వాళ్ళకి ఆ అవకాశం ఇవ్వకుండా కేవలం కొన్ని కిక్కులతోటే బాడీ గార్డ్స్ ని నేలపై పడేశాడు లూసిఫర్. అతని కిక్స్ కి వాళ్ళు ఏమాత్రం తట్టుకోలేకపోయారు. యూ శివ, లూసిఫర్, అసలు మా ఇద్దరిని ఇలా కొట్టడానికి మీకెంత ధైర్యం? లూసిఫర్, నేను హైదరాబాద్ లోని నీ రెప్యుటేషన్ మొత్తాన్ని నాశనం చేయడమే కాకుండా రాయ్ ఫ్యామిలీ మెంబర్స్ తో నిన్ను మట్టి కల్పిస్తాను అని ఒక్కసారిగా గర్జించారు శిఖా బ్రదర్స్. వాళ్ళు శివపై కూడా అరిచారు. ఇద్దరి ముఖాలు ఎర్రబడిపోయి దిక్కులు చూస్తున్నారు. లూసిఫర్ చేతిలో తన్నులు తినడమే కాకుండా కంపెనీలోని సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ అందరి ముందు వాళ్ళ పరువుని పోగొట్టుకున్నారు. ఏంటి, నన్ను నాశనం చేస్తావా? అవునా, అసలు నువ్వేం చేయగలవు? నాకు ఒకసారి చూపించు అని అన్నాడు లూసిఫర్. శివ వాళ్ళ వైపు చూశాడు. అనుదీప్, యశ్వంత్ కోపంగా లూసిఫర్ శివల వైపు చూస్తున్నారు. వాళ్ళ కళ్ళు నిప్పు కనికల్లా ఉన్నాయి. అసలు మీరిద్దరు మీ గురించి ఏమనుకుంటున్నారు? సురభి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ నేను సురభి కోసం క్రియేట్ చేసిన ఒక గొప్ప గిఫ్ట్. మీరందరూ ఇక్కడ గందరగోళం సృష్టించి శాంతి భద్రతలకు భంగం కలిగించి మా కంపెనీని సొంతం చేసుకున్నారు. అది తప్పు కాదా అని శిఖా బ్రదర్స్ వైపు చూసి అన్న శివ, లూసిఫర్, వాళ్ళ చేతులు విరిచేసి వాళ్ళెప్పటికీ మర్చిపోలేని గుణపాఠం నేర్పించు అని అన్నాడు. ఆ మాటతో వాళ్ళు విపరీతమైన ప్రెజర్ ని ఫీల్ అవ్వడంతో వాళ్ళ నుదిటిపై చెమట చేరింది. ఓకే డైరెక్టర్ శివ అని అన్న లూసిఫర్ తన బాడీని మెలితిప్పుతూ ఎక్సర్సైజులు చేసుకుంటూ యశ్వంత్ అనుదీప్ వైపు చూశాడు. అతన్ని చూస్తుంటే వాళ్ళిద్దరి ముఖాలు భయంతో కమిలిపోయాయి. లేదు శివ, నువ్వు ఇలా చేయకూడదు. మేము నీకు ఏమవుతామో మర్చిపోయావా? మనం మనం బంధువులం. మేము మన ఫ్యామిలీకి పెద్దవాళ్ళం. మాకు రెస్పెక్ట్ ఇవ్వకపోయినా కనీసం రాయ్ ఫ్యామిలీకైనా నువ్వు కొంత రెస్పెక్ట్ ఇవ్వాలి అని లూసిఫర్ ని చూస్తూ భయం భయంగా శివతో అన్నారు ఇద్దరు. కానీ వాళ్ళ మాటలు ఎవ్వరూ ఏమాత్రం పట్టించుకోలేదు. లూసిఫర్ శివ ఆర్డర్స్ పాటించడానికి ముందుకు పరిగెత్తుకుంటూ వెళ్లి అన్నదమ్ములు ఇద్దరి చేతుల్ని పట్టుకుని మెలితిప్పాడు. ఎముకలు పటపటా విరిగిన శబ్దం వినిపించింది. తర్వాత లూసిఫర్ జై చేతులు పట్టుకుని మెలితిప్పాడు. మళ్ళీ ఎముకలు విరిగిన శబ్దం వినిపించింది. ఒక్కసారిగా ముగ్గురి ఆర్తనాదాలతో ఆ బిల్డింగ్ దత్తరిల్లింది. విరిగిపోయిన వాళ్ళ చేతుల్ని చూస్తుంటే కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ అందరి మైండ్ మొత్తుబారిపోయింది. వాళ్ళ వెన్నులో చలిపుట్టింది. అందరూ శివ వైపు విపరీతమైన భయంతో చూస్తున్నారు. శివ శిఖా ఫ్యామిలీకి ఒక పనికిరాని అల్లుడని వాళ్ళు ఇంతకు ముందు విన్నారు. అసలు చాలా పిరికివాడు, అతని వల్ల ఏం ఉపయోగం లేదు అని అనుకున్నారు. అందుకే శివ ఇచ్చిన ఎంట్రీకి వాళ్ళు అతన్ని పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఈ సమయంలో శివ యొక్క పవర్ఫుల్ స్ట్రెంగ్త్ అండ్ పరపతి చూసిన వాళ్ళు భయపడిపోయారు. శివ నిజంగా చాలా పవర్ఫుల్ అని, అతనిపై ఉన్న పుకార్లు నిజం కాదు అని శిఖా ఫ్యామిలీకి చెందిన ఇద్దరు పెద్దల్ని వికలాంగుల్ని చేశాక వాళ్ళకి అర్థమైంది. ఒకప్పుడు శివని చాలా తక్కువ అంచనా వేసిన అందరికీ అతను ఎంత పవర్ఫుల్లో అర్థమైంది. శివ, నీకెంత ధైర్యం? నువ్వు ఇలాంటి పని చేస్తావా? నువ్వు మళ్ళీ మా చేతికి చిక్కకపోవు. అప్పుడు నీ అంతు చూడమని రాయ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఖచ్చితంగా చెప్తాను అని చాలా హర్ట్ అయిపోయి కోపంగా అరిచాడు యశ్వంత్. ఇచ్చిన డోస్ మీకు ఇంకా సరిపోలేదా? మీరు మృత్యుతో పోరాడాలనుకుంటున్నారా? నన్నేదైనా చేసే పవర్ మీకుందా? రాయ్ ఫ్యామిలీ మీ లైఫ్ లైన్ అనుకుంటున్నారా? నా ముందు పెద్ద పెద్ద ఫ్యామిలీస్ అని పిలువబడే వాళ్ళంతా ఎంత బలహీనంగా ఉన్నారో నేను నీకు చూపిస్తాను. అంతేకాదు, ఈ పురుషోత్తం బిల్డింగ్ లో మళ్ళీ మీరు అడుగు పెట్టడానికి ధైర్యం చేస్తే మీకు శ్మశానం కూడా అవసరం లేకుండా పూడ్చిపెడతాను అని సీరియస్ గా చెప్పిన శివ ఆఫీస్ నుంచి బయటికి వెళ్లిపోయాడు. లూసిఫర్ అతన్ని ఫాలో అయ్యాడు. యశ్వంత్, అనుదీప్, జై ముగ్గురు నేలపై పడిపోయి ఉన్నారు. వెళ్తున్న శివ వైపు చూసేటప్పుడు వాళ్ళ కళ్ళు ద్వేషంతో నిండిపోయాయి. సురభిపై నింద వేసిందెవరో శివ ఎలా కనుగొనబోతున్నాడు? వాళ్ళని అతను ఏం చేయబోతున్నాడు? రాయ్ ఫ్యామిలీకి శివ ఎలా బుద్ధి చెప్పబోతున్నాడు? మొత్తం దీనికంతటికి కారణమైన సుభిక్షా నాయక్ ఫ్యామిలీ శివ చేతిలో ఎలాంటి ఇబ్బందులు పడబోతుంది? ఈసారి శిఖా ఫ్యామిలీకి శివ ఎవరో, అతని స్టేటస్ ఏంటో తెలుస్తుందా? ఇలాంటి ప్రశ్నలకి సమాధానం తెలియాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ లో వినండి మన పాకెట్ FM లో.
ఎపిసోడ్ 297 సురభి ఎంగేజ్మెంట్. లూసిఫర్ చేతిలో తన్నులు తిన్న జై శివ ముందు మోకరిల్లుతాడు. అప్పుడే అక్కడికొచ్చిన అనుదీప్, యశ్వంత్ శివని మాటలంటుంటే లూసిఫర్ వాళ్ళిద్దరికి గట్టిగా బుద్ధి చెప్తాడు. శివ ఇన్స్ట్రక్షన్ తో ముగ్గురు చేతుల్ని విరిచేస్తాడు లూసిఫర్. శివ వాళ్ళకి గట్టిగా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. యశ్వంత్, అనుదీప్, జై ముగ్గురు నేలపై పడిపోయి ఉన్నారు. వెళ్తున్న శివ వైపు చూసేటప్పుడు వాళ్ళ కళ్ళు ద్వేషంతో నిండిపోయాయి. అదే తరుణంలో ఆఫీస్లోని ఎగ్జిక్యూటివ్స్ అంతా భయంతో, ఆశ్చర్యంతో అలానే చూస్తూ ఉన్నారు. వాళ్ళ ద్వారానే శివ శిఖా బ్రదర్స్ కి ఇచ్చిన ట్రీట్మెంట్ ఫేమస్ సర్కిల్ మొత్తానికి తెలుస్తుంది. హైదరాబాద్ లోని ఫేమస్ ఏరియాలో రాయ్ ఫ్యామిలీ యొక్క హెడ్ క్వార్టర్స్ లో రాయ్ విల్లా ఉంది. చుట్టుపక్కలన్నీ రాయ్ ఫ్యామిలీకి సంబంధించిన బిల్డింగ్స్ ఉన్నాయి. లూసిఫర్ ఒక బ్లాక్ బెంట్లీ కార్ లో శివని తీసుకుని రాయ్ ఫ్యామిలీ విల్లాకి వచ్చాడు. అదే సమయంలో గెస్ట్లని ఇన్వైట్ చేయడంతో అంతా వస్తున్నారు. రాయ్ ఫ్యామిలీ మెనార్ హాల్ స్పెషల్ గా డెకరేట్ చేసి ఉంది. అక్కడంతా సందడిగా, ఉత్కంఠంగా ఉంది. హైదరాబాద్ సిటీలోని ఎక్స్ట్రాడినరీ స్టేటస్ కలిగిన చాలా మంది ప్రముఖులు అక్కడ కూర్చొని ఉన్నారు. రాయ్ ఫ్యామిలీ వారసుడైన అశోక్ రాయ్ సిటీలోని ఫేమస్ పర్సన్స్ అందరినీ ఇన్వైట్ చేశాడు. హైదరాబాద్ లోని బిగ్ షాట్స్ అంతా అక్కడే కూర్చొని ఉన్నారు. ఎందుకంటే రాయ్ ఫ్యామిలీకి ఇది చాలా ముఖ్యమైన రోజు. ఇది రాయ్ ఫ్యామిలీ మొదటి వారసుడైన అశోక్ రాయ్ నిశ్చితార్థం జరగబోయే శుభదినం. హైదరాబాద్ సిటీలోనే మిస్ హైదరాబాద్ గా ప్రసిద్ధి చెందిన శిఖా ఫ్యామిలీకి చెందిన సురభితో అశోక్ రాయ్ నిశ్చితార్థం జరగబోతోందని ఇప్పటికే ఫేమస్ సర్కిల్ లో అనౌన్స్ చేశాడు అశోక్. రాయ్ ఫ్యామిలీకి చెందిన అశోక్ ఆ ఫ్యామిలీకి ఎంతో ప్రతిష్టాత్మకమైన వారసుడు. అతను హైదరాబాద్ లో ఉండక చాలా కాలం అయింది. ఫారిన్ లోనే చదువుకున్నాడు. అతను స్టడీస్ నుంచి తిరిగొచ్చిన తర్వాత కూడా బెంగళూరు, చెన్నైలో ఉండటానికి ఇష్టపడ్డాడు. కానీ హైదరాబాద్ లో మాత్రం లేడు. అక్కడ తమ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేసి ఈ మధ్యనే అతను హైదరాబాద్ కి వచ్చాడు. అయితే అతను ఎలా ఉంటాడో ఎవ్వరికీ తెలియదు, కానీ అతని రెప్యుటేషన్ మాత్రం బిజినెస్ సర్కిల్లో బాగానే వ్యాపించింది. వాస్తవానికి చాలా కొద్ది మంది మాత్రమే అతన్ని చూశారు. అతడు హైదరాబాద్ వచ్చిన తర్వాత సడన్ గా ఒక ఫేమస్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నట్లు అనౌన్స్ చేశాడు. అది ఎవరో కాదు, శిఖా ఫ్యామిలీ యొక్క గ్రేట్ బ్యూటీ సురభి. ఈ న్యూస్ హైదరాబాద్ ఫేమస్ సర్కిల్ లో భారీ కలకలమే సృష్టించింది. సురభి అంతకు ముందే హైదరాబాద్ లో ఫేమస్ పర్సన్. ఆమె మిస్ హైదరాబాద్ గా ఒక వెలుగు వెలిగింది. అది మాత్రమే కాదు, ఆమెకి డబ్బు, అధికారం ఏమీ లేని శివతో ఇంతకు ముందే పెళ్లైంది. శివ పర్ఫార్మెన్స్ కూడా హైదరాబాద్ లో ఇంతవరకు ఎవ్వరికీ తెలియదు. అతను హైదరాబాద్ సర్కిల్ అందరి దృష్టిలో ఒక ట్రాష్. దీనితో ఇప్పటికే సురభి లాంటి అందమైన, అరుదైన, అసమానమైన ప్రతిభ కలిగిన అమ్మాయి శివ లాంటి చెత్తకిచ్చి పెళ్లి చేసి ఆమె గొంతు కోశారు. ఇప్పటికే ఇది జరిగి 3 ఏళ్లవుతుంది. ఆవు పేడలో కూరుకుపోయిన పువ్వులా ఉంది సురభి పరిస్థితి అని అనుకునే వాళ్ళు అందరూ. అయితే ఈ మధ్య శిఖా ఫ్యామిలీ తమ లూజర్ అల్లుడు శివని ఇంటి నుంచి తరిమేసినట్లు, శివ, సురభి విడిపోయినట్లు అనౌన్స్ చేశారు. సో ఇప్పుడు రాయ్ ఫ్యామిలీకి చెందిన ఫేమస్ కింగ్ అయిన అశోక్ కి సురభికి పెళ్లనేసరికి అందరి దృష్టి వాళ్ళపై పడింది. రాయ్ ఫ్యామిలీ కింగ్ అశోక్ నిర్ణయం చాలా మంచిది. అతను చాలా టాలెంటెడ్ పర్సన్. విదేశాల్లో చదువుకొని ప్రపంచాన్ని చూసిన వ్యక్తి. అతడి పనితీరు నిజంగా ప్రశంసనీయం. నేను హైదరాబాద్ సిటీలోనే ఇలాంటి గంభీరమైన వ్యక్తిని చూడలేదు అని హాల్లో కూర్చున్న గెస్ట్లందరూ చర్చించుకుంటూ ఉన్నారు. అదే సమయంలో ఆ హాల్లోకి వైట్ సూట్ వేసుకున్న ఒక యువకుడు హుందాగా ఎంట్రీ ఇచ్చాడు. అతను చాలా అందంగా, వైట్ గా, నీట్ గా, అందరూ గౌరవించేలా కనిపించాడు. కానీ అతని కళ్ళు మాత్రం కాస్త డేంజరస్ గా అనిపించాయి. అతను తన చేతికున్న గడియారాన్ని సరిచేసుకుంటూ ముందుకు వచ్చాడు. అతనే రాయ్ ఫ్యామిలీకి చెందిన ఈ తరం వారసుడు అశోక్ రాయ్. ఈ విందులో అతను మెయిన్ రోల్ పోషిస్తున్నాడు. హాయ్ ఎవ్రీవన్, నా మాటకు రెస్పెక్ట్ ఇచ్చి ఇక్కడికి వచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ అని చిరునవ్వుతో అందరికీ చెప్పి ఎదురుగా ఉన్న మెయిన్ చైర్ లో కూర్చున్నాడు. అతని పక్కనే మరికొంతమంది కూర్చున్నారు. వాళ్ళల్లో శిఖా ఫ్యామిలీకి చెందిన మహిళా ప్రతినిధులు, సురభి పేరెంట్స్, శ్రవణ్, శిఖ, రేణుక, అలానే రాయ్ ఫ్యామిలీకి చెందిన కొంతమంది పర్సన్స్, సంయుక్త, పవన్, అశోక్ పేరెంట్స్, ఇలా చాలా మంది కూర్చున్నారు. అయితే అశోక్ పేరెంట్స్ ముందు సురభిని కోడలిగా చేసుకోవడానికి ఒప్పుకోలేదు. కానీ ఆ విషయంలో అశోక్ కి కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయని తెలిసి ఒప్పుకున్నారు. కానీ పెళ్లి సీక్రెట్ గా చేసుకో, నీకు ఇంకొక గొప్పింటి అమ్మాయిని చూసి గ్రాండ్ గా పెళ్లి చేస్తామని చెప్పారు. బట్ అందుకు కూడా అశోక్ ఒప్పుకోకుండా ఇలా ఓపెన్ గానే పార్టీ ఏర్పాటు చేశాడు. తన పక్కనే కూర్చున్న రేణుక, శ్రవణ్లని ఉద్దేశించి, ఆంటీ, అంకుల్, మీరిద్దరు సురభిని నాకు ఇవ్వడానికి ఒప్పుకున్నందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను అని చిరునవ్వుతో అభినందించి శ్రవణ్ కి వైన్ గ్లాస్ అందించాడు. తర్వాత అందరి వైపు చూసి, ఈ రోజు నాకు ఎంతో హ్యాపీయెస్ట్ డే. అందరూ చక్కగా భోజనం చేయండి, ఫుల్ గా డ్రింక్ చేయండి. నేను కొందరు పెద్దలతో కొన్ని విషయాలు డిస్కస్ చేయాలి. సో మీరు ఎంజాయ్ చేయండి. ఏదైనా అవసరమైతే మా రాయ్ ఫ్యామిలీ మెంబర్స్ కి చెప్పండి అని హుందాగా అన్నాడు అశోక్. దానితో అంతా హ్యాపీగా ఓకే అని అరిచారు. అందరూ ఒక్కొక్కరిగా ఓ పక్క సురభిని, ఆమె అందాన్ని మెచ్చుకుంటూ, మరో పక్క అశోక్ ని ఆకాశానికి ఎత్తేస్తూ రేణుక, శ్రవణ్లను మంచి పని చేశారని ప్రశంసిస్తూ ఉన్నారు. అవన్నీ విన్నప్పుడు శ్రవణ్, రేణుక చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ప్రజెంట్ వాళ్ళకి స్వర్గంలో ఉన్నట్లుగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మా శిఖా ఫ్యామిలీ అమ్మాయిని ఒక గొప్పింటికి కోడల్ని చేస్తున్నాము. అశోక్ చాలా గొప్పవాడు. ఇంతకు ముందు శివ కంటే 1000 రెట్లు స్ట్రాంగెస్ట్ అండ్ రిచెస్ట్ పవర్ఫుల్ పర్సన్. భవిష్యత్తులో మా కూతురు హ్యాపీగా తన లైఫ్ లీడ్ చేస్తుంది అని ఆనందపడిపోతున్నారు సురభి తల్లిదండ్రులు. వాళ్ళ ముఖాలు ఫుల్ సాటిస్ఫాక్షన్ తో ఉన్నాయి. వాళ్ళ ఒపీనియన్ ప్రకారం రాయ్ ఫ్యామిలీకి చెందిన వారసుడు తమ కూతురు సురభిని పెళ్లి చేసుకోవడం అనేది స్వర్గం నుంచి వచ్చిన గిఫ్ట్ లాంటిదని. మా కూతురు కష్టాల్లో ఉన్నప్పుడు రాయ్ ఫ్యామిలీ హెల్ప్ చేయడానికి ముందుకొచ్చింది. అశోక్ మన ఫ్యామిలీకి, మనకు గొప్ప శ్రేయోభిలాష్ అండి. మన కూతురు అదృష్టం చేసుకుంది. అశోక్ రాయ్ చాలా తెలివైన వాడు అని హ్యాపీగా ఫీల్ అయ్యారు. మిస్టర్ అశోక్,
మీరు చాలా పొలైట్ గా ఉన్నారు. నిజానికి ఈ విషయంలో మేము మీ పట్ల అలా ఉండాలి అని మర్యాదపూర్వకంగా అన్నాడు శ్రవణ్. ఆ మాటకి మెల్లగా నవ్విన అశోక్ తన పిఏ దగ్గర నుంచి కొన్ని డాక్యుమెంట్స్ తీసుకున్నాడు. అవి కొన్ని రియల్ ఎస్టేట్ పేపర్స్ అండ్ అగ్రిమెంట్స్. అతను ఏమాత్రం తడుముకోకుండా వాటిని శ్రవణ్ కి రేణుకకి ఇస్తూ, ఆంటీ, అంకుల్, నేను బృందావనం విల్లాస్ లోని మీ విల్లాని కొన్నాను. ఇక మీరు ఆ విల్లా ఖాళీ చేయాల్సిన అవసరం లేదు. ఇక ఇది సిటీ శివార్లో ఉన్న రిసార్ట్ మేనేజ్మెంట్ పేపర్స్. మీరిద్దరు చక్కగా ఆ రిసార్ట్ లో ఉంటూ మేనేజ్మెంట్ చూసుకుంటూ మీ లైఫ్ ని ఎంజాయ్ చేయొచ్చు. ఇది మీరు నాకు ఇస్తున్న ఒక అందమైన బహుమతికి నేను తిరిగిస్తున్న బహుమతి. యాక్సెప్ట్ చేయండి అని అన్నాడు. ఓకే మిస్టర్ అశోక్, మీ గిఫ్ట్ నిజంగా చాలా ఎక్స్ట్రాటరీగా ఉంది. మీరు మా అమ్మాయి పట్ల చాలా ప్రేమగా ఉన్నారని మిమ్మల్ని చూస్తేనే అర్థమవుతుంది. ఇక మా అమ్మాయి జీవితం మీ చేతుల్లో పెడుతున్నాం, మీపై ఆశలు పెట్టుకుంటున్నాం అని సంతోషంగా నవ్వుతూ అశోక్ చేతిలోని డాక్యుమెంట్స్ ని తీసుకున్నారు రేణుక, శ్రవణ్. అశోక్ యొక్క ఔదార్యం వాళ్లకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఇది కేవలం నిశ్చితార్థం మాత్రమే. త్వరలో పెళ్లి ఉంది. ఆ పెళ్లిలో ఇంకెన్ని గిఫ్ట్స్ ఇస్తారోనని పొంగిపోతున్నారు వాళ్ళిద్దరూ. రేణుక, శ్రవణ్ సంతోషంగా తనిచ్చిన గిఫ్ట్ తీసుకోవడం చూసిన అశోక్ చిరునవ్వు నవ్వాడు. కానీ అతని కళ్ళు ద్వేషంతో నిండిపోయాయి. నిజం చెప్పాలి అంటే అతనికి వాళ్ళని చూస్తుంటేనే అసహ్యంగా ఉంది. సురభిని పెళ్లి చేసుకోమని సువీక్ష ఆర్డర్ వేయకపోతే ఇంత చిన్న ఫ్యామిలీతో అతను ఎలాంటి సంబంధం పెట్టుకునేవాడే కాదు. కొద్దిసేపటి క్రితమే సువీక్ష అశోక్ తో సిటీ మేయర్ తో మాట్లాడింది. అప్పుడు ఆమె ఇచ్చిన వార్నింగ్ కి అశోక్ పూర్తిగా భయపడిపోయాడు. అంతకు ముందు కూడా సువీక్ష అశోక్ కి వార్నింగ్ ఇచ్చింది. సువీక్ష ఐడెంటిటీ ఎంత గొప్పదో అశోక్ కి బాగా తెలుసు. కాబట్టి అశోక్ ఆమె మాటలు కాదనలేకపోయాడు. సువీక్ష ఇండియాలోని మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ పవర్ఫుల్ అమ్మాయి. ఆమెకి అశోక్ కి భూమికి ఆకాశానికి మధ్య ఉన్నంత తేడా ఉంది. అందుకే ఆమె మాట వినక తప్పలేదు. అంతేకాదు, అందుకు సువీక్ష అశోక్ కి ఇవ్వవలసినవన్నీ ఇస్తానని చెప్పింది. రాయ్ ఫ్యామిలీని యాష్ గా మార్చడానికి సువీక్ష తన లిటిల్ ఫింగర్ మాత్రమే కదిలిస్తే చాలు. అంతేకాదు, ఆమె నోటి నుంచి వచ్చే ఒక్కో మాట అశోక్ ఎదగడానికి, హైదరాబాద్ సిటీ ఫేమస్ సర్కిల్లో అతను ఫేమస్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. అందుకే అశోక్ సురభిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు. అయితే మొదట అతనికి ఇష్టం లేకపోయినా ఎప్పుడైతే సురభిని చూశాడో అతను ఆమె అద్భుతమైన అందానికి ఫిదా అయ్యి జాక్పాట్ తగిలిందని ఎగిరి గంతేశాడు. ఇక అతను ఏమాత్రం వెనకడుగు వేయడానికి సిద్ధపడలేదు. అయితే సువీక్ష ఇదంతా ఎందుకు చెయ్యాలనుకుంటుందో అడిగే ధైర్యం కూడా అశోక్ కి లేదు. ఇన్వెస్టిగేషన్ చేసే ధైర్యం కూడా అశోక్ చేయలేదు. కేవలం చెప్పినట్లు చేసుకుంటూ వెళ్తున్నాడు. మీ ఫ్యామిలీలో ఏం జరుగుతోంది? ఇంత ఇంపార్టెంట్ రోజు సురభి ఇక్కడికి ఎందుకు రాలేదు? మా అశోక్ ఎంత జెన్యూన్ గా తనని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు. అలాంటిది ఆమె ఈ రోజు ఎంగేజ్మెంట్ పార్టీలో లేకపోవడం అనేది ఏం బాగోలేదు అని రేణుక, శ్రవణ్ వైపు చూస్తూ అసంతృప్తిగా అన్నది సంయుక్త. అవును, మీ శిఖా ఫ్యామిలీలో అసలేం జరుగుతోంది? ఇంత పెద్ద పార్టీలో సురభి లేకపోవడం ఏంటి? మీరు సురభిని తీసుకురాకపోవడం అనేది చాలా పెద్ద విషయం. మీరు మా ఫ్యామిలీని చిన్న చూపు చూస్తున్నారా అని అసంతృప్తితో అన్నాడు పవన్. సంయుక్త, పవన్ ఇంతకు ముందే శివకి చాలా సార్లు ఇబ్బంది కలిగించాలని ట్రై చేశారు. కానీ అంతకంతా అవమానించబడ్డారు. అంతేకాదు, సురభి ఫ్యామిలీపై వాళ్ళకి మంచి ఒపీనియన్ కూడా లేదు. వారి ఒపీనియన్ ప్రకారం శిఖా ఫ్యామిలీ రాయ్ ఫ్యామిలీ నీడలో బ్రతకాలని చూస్తుంది. అసలు రాయ్ ఫ్యామిలీకి ఉన్న స్టేటస్ కి ఇలాంటి చిన్న ఫ్యామిలీని పట్టించుకోను కూడా పట్టించుకోదు. కానీ ఇప్పుడు సురభి రాయ్ ఫ్యామిలీ మెంబర్ ని పెళ్లి చేసుకోబోతుంది. అది కూడా వాళ్ళ తరానికి అత్యుత్తమమైన వారసుడిని. సో ఇంత ముఖ్యమైన నిశ్చితార్థం రోజున ఆమె ఇక్కడ కనిపించకపోవడం అనేది వాళ్ళకి హ్యాపీగా ఉన్నప్పటికీ ఎలా అయినా సురభి పేరెంట్స్ ని అవమానించాలని ఇలా మాట్లాడుతున్నారు. ఇప్పటికే సురభి పునర్వివాహంపై అక్కడ చాలా మంది మాట్లాడుకుంటూనే ఉన్నారు. అయ్యో, అలా అనకండి. ఈ రోజు సురభికి కాస్త ఒంట్లో నలతగా ఉంది, అందుకనే తను రాలేదు అని ఫేస్ కొంచెం విచారంగా పెట్టి అన్నాడు శ్రవణ్. అవును అవును మిస్టర్ అశోక్, మమ్మల్ని తప్పుగా అనుకోకండి. మా సురభికి నిజంగానే ఆరోగ్యం బాగోలేదు. సో ఇది కేవలం నిశ్చితార్థమే కనుక పెద్దవాళ్ళుంటే సరిపోతుందని సురభి తల్లిదండ్రులుగా మేము ఈ నిర్ణయం తీసుకున్నాము. అంతేగాని మీ రాయ్ ఫ్యామిలీని తక్కువ చేసేంత గొప్ప వాళ్ళం కాదు అని ముఖమంతా చిరునవ్వు నింపుకొని అన్నది రేణుక. అయితే సంయుక్త ఏమాత్రం వెనకడుగు వేయకుండా రేణుకని మాటలతో ఇబ్బంది పెడుతూనే ఉంది. రేణుకకి ఆమె మాటలకు కోపం వస్తున్నప్పటికీ సంయుక్త రాయ్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయి. ఈవెన్ అక్కడున్న అందరూ కూడా రేణుక ఫ్యామిలీ కంటే గొప్పవాళ్లే. సో ఇప్పుడు ఆమె ఏం మాట్లాడినా తన కూతురుకొచ్చిన అదృష్టం చేజారిపోతుందని తడబడుతూ తగ్గి ఉంది రేణుక. అయితే అశోక్ సంయుక్త వైపు సీరియస్ గా చూస్తూ, ఫర్గెట్ ఇట్ సంయుక్త, ఇక ఈ విషయం గురించి డిస్కషన్ వద్దు. సురభికి ఆరోగ్యం బాగోలేదు కాబట్టి మనమే తనని అర్థం చేసుకోవాలి. ఆంటీ, సురభిని తన హెల్త్ గురించి కేర్ తీసుకోమని చెప్పండి అని చిరునవ్వుతో పొలైట్ గా అన్నాడు అశోక్. ఓకే మిస్టర్ అశోక్, ఖచ్చితంగా సురభికి చెప్తాను. మీరు మా అమ్మాయి గురించి చాలా బాగా ఆలోచిస్తున్నారు. ఫ్యూచర్ లో మీరు మా అమ్మాయిని చాలా జాగ్రత్తగా చూసుకుంటారని మాకు నమ్మకం వచ్చేసింది అని చిరునవ్వుతో అన్నది రేణుక. ఆమె కాబోయే అల్లుడు తమ పట్ల కురిపిస్తున్న అభిమానాన్ని చూసి మురిసిపోతోంది. అయితే సురభి ఫ్యూచర్ లో రాయ్ ఫ్యామిలీలోకి వస్తుంది. సో ఆమె వల్ల ఆమె కంపెనీ మళ్ళీ పుంజుకుంటుంది. సురభి గ్రూప్స్ కి ఇప్పటికే బిజినెస్ సర్కిల్ లో గొప్ప పేరుంది. అది ఇంకా పెద్దది అవుతుంది. దాని వల్ల కూడా అశోక్ కి బెనిఫిట్ ఉంది. అది నా బాధ్యత ఆంటీ. ఇప్పుడు సురభి నాకు కాబోయే భార్య అని నవ్వాడు అశోక్. రాయ్ విల్లాలో శివ ఎంట్రీ ఎలా ఉండబోతోంది? రాయ్ ఫ్యామిలీ మెంబర్స్ కి శివ ఎలా బుద్ధి చెప్పబోతున్నాడు? ఈ పార్టీలో రేణుకకి, శ్రవణ్ కి శివ అంటే ఏంటో తెలుస్తుందా? ఇప్పటికే శివ చేతిలో చాలా సార్లు తన్నులు తిన్న సంయుక్త, పవన్ మళ్ళీ తన్నులు తింటారా? ఇలాంటి ప్రశ్నలకి సమాధానం తెలియాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ లో వినండి మన పాకెట్ ఎఫ్ఎం లో.
ఎపిసోడ్ 298 రాయ్ మ్యాన్షన్. లూసిఫర్ తో కలిసి శివ రాయ్ మ్యాన్షన్ కి వస్తాడు. సిటీలోనే మోస్ట్ ఫేమస్ అండ్ రిచెస్ట్ పర్సన్స్ ని సురభితో తనకి జరగబోయే ఎంగేజ్మెంట్ కి ఇన్వైట్ చేశాడు అశోక్ రాయ్. కాబోయే అత్తమామలకి రిసార్ట్ ని గిఫ్ట్ గా ఇస్తాడు అశోక్. ఆ ఎంగేజ్మెంట్ లో సురభి మాత్రం ఉండదు. సురభి పట్ల అతడు చూపించే కేరింగ్ చూసి ఆమె తల్లిదండ్రులు మురిసిపోతూ ఉన్నారు. అది నా బాధ్యత ఆంటీ. ఇప్పుడు సురభి నాకు కాబోయే భార్య అని నవ్వాడు అశోక్. ఇక అక్కడున్న అందరూ అశోక్ గొప్పతనం, సురభి అందం, సురభి ఫ్యామిలీకి పట్టబోయే అదృష్టం గురించే చాలా రకాలుగా డిస్కషన్ చేసుకుంటున్నారు. అశోక్ ని మెచ్చుకోవటమే అక్కడున్న మెయిన్ థీమ్. అందరూ నన్ను అతిగా పొగడకండి, సురభిని పెళ్లి చేసుకోవడమే నా అదృష్టం అని ముఖం నిండుగా చిరునవ్వుతో వినయంగా చెప్పాడు అశోక్. ఆ మాటలతో అందరి మనసులో అశోక్ స్థానం ఇంకాస్త పెరిగింది. రేణుకా శ్రవణ్ ముఖాలు గర్వంగా మారిపోయాయి. వాళ్ళు ఆ సమయంలో మంచి అనుభూతిని ఎంజాయ్ చేశారు. ఫ్యూచర్ లో సురభి రాయ్ ఫ్యామిలీకి కోడలుగా అడుగుపెట్టిన తర్వాత ఆమె పెద్ద పెద్ద వ్యక్తులతో కలిసి పార్టీలకు వెళ్తుంది. పలుకుబడి ఉన్న వాళ్ళు ఆమెతో ఫ్రెండ్షిప్ చేయడానికి ఇష్టపడతారు. అలానే సంపన్న కుటుంబంలో ఉండే గొప్ప జీవితం తమకి ఎంతో దూరంలో లేదని, సురభి లైఫ్ తమ లైఫ్ ఎలా మారబోతోందో ఇప్పటికే కలలు కనడం మొదలు పెట్టారు సురభి పేరెంట్స్. మై డియర్ యంగ్ బాయ్, నేను మీకు టోస్ట్ ప్రపోజ్ చేస్తున్నాను అని రెస్పెక్ట్ఫుల్ ఎక్స్ప్రెషన్ తో వైన్ గ్లాస్ అందించాడు శ్రవణ్. ఓకే అంకుల్, థ్యాంక్ యూ అని అతని చేతిలోని వైన్ గ్లాస్ తీసుకున్నాడు అశోక్. ఒకసారి అందరూ చప్పట్లు కొట్టారు. ఓ, సిచ్యువేషన్ చాలా లవ్లీగా ఉంది. రాయ్ ఫ్యామిలీ ఏం చేయాలనుకుంటున్నారు అని ఒక వాయిస్ ఆ హాల్లో ప్రతిధ్వనించింది. ఒక్కసారిగా అందరి దృష్టి ఆ వాయిస్ వచ్చిన వైపు మళ్ళింది. అదే సమయంలో ఎంట్రన్స్ దగ్గర వైట్ షర్ట్ వేసుకున్న ఒక యువకుడు తన బాడీ గార్డ్ తో కలిసి హాల్లోకి ఎంటర్ అయ్యాడు. వాళ్ళే శివ, లూసిఫర్. ఇతను శిఖా ఫ్యామిలీకి చెందిన డాష్ అల్లుడు కదా. ఇతను ఇక్కడికి వచ్చాడు? లూజర్ శివ అంటే ఇతనేనా? ఈ రోజు రాయ్ ఫ్యామిలీకి చెందిన యువ పారిశ్రామికవేత్త అశోక్ కి శిఖా ఫ్యామిలీ అమ్మాయి సురభికి ఎంగేజ్మెంట్ జరుగుతుంది. ఇలాంటి ప్లేస్ కి రావడానికి అతనికి మొహం ఎలా చెల్లింది? నేను ఇతని గురించి చాలా రోజుల నుంచి వింటున్నాను. చూడటానికి స్మార్ట్ గా ఉన్నాడు, కానీ లూజర్ అనే ముద్రతో అసహ్యంగా కనిపిస్తున్నాడు. ఈ శివకి ఎలాంటి స్కిల్స్ లేవు. అతనికి జీవనోపాధి కూడా లేదు. కేవలం తిండి తినడం కోసం సురభిపై ఆధారపడి బ్రతుకుతున్నాడు. అతన్ని శిఖా ఫ్యామిలీ తరిమి కొట్టిన తర్వాత బహుశా అతను శిఖా ఫ్యామిలీపై పగ పెంచుకున్నట్లున్నాడు. అందుకే ఇక్కడికి వచ్చి న్యూసెన్స్ క్రియేట్ చేయాలని చూస్తున్నాడు అంటూ అక్కడున్న అతిథులందరూ తలా ఒక మాట అంటున్నారు. ఆల్మోస్ట్ అక్కడున్న అందరికీ శివ ఎలా ఉంటాడో తెలుసు. అతన్ని చూడగానే వాళ్ళ ముఖాలు ఆటోమేటిక్ గా అసహ్యంగా మారిపోయాయి. అందుకే శివని ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. వాళ్ళ ఒపీనియన్ ప్రకారం శివ ఒక పనికి మాలిన అల్లుడు మాత్రమే కాదు, ఎప్పుడు అందరి చేతిలో ఎగతాళికి గురయ్యే వ్యక్తి. ఈ రోజు కూడా అందుకే ఇక్కడికి వచ్చాడని. శివ, నువ్వేంటిక్కడ? నువ్వెందుకొచ్చావు? పనికి మాలిన చెప్తా అని పళ్ళు కొరుకుతూ కోపంగా అంది రేణుక. శివ, నిన్ను చాలా కాలం క్రితమే శిఖా ఫ్యామిలీ నుంచి తరిమేశాము. నువ్విప్పుడు మా శిఖా ఫ్యామిలీకి అల్లుడువే కాదు. అలాంటప్పుడు ఎందుకు ఇక్కడున్నావు? నువ్వు ఎవరిని ఫూల్ చేయాలని ఇక్కడికి వచ్చావు అని అన్నాడు శ్రవణ్. రేణుకా శ్రవణ్లను డీప్ గా చూశాడు శివ. అతని ఫేస్ లో ఎలాంటి ఎక్స్ప్రెషన్ కనిపించట్లేదు. ఆ వెంటనే అతను అశోక్ రాయ్ వైపు చూసి, నువ్వు సురభిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నావా? మరి పెళ్లి చేసుకోవాలి అనుకున్నప్పుడు నన్ను అడిగావా అని ప్రశాంతమైన స్వరంతో అన్నాడు శివ. కానీ అతని వాయిస్ లో వచ్చే ఒక బేస్ ఎదుటి వ్యక్తిని ఒక్క క్షణం కలవరపాటుకి గురి చేస్తుంది. ప్రజెంట్ అశోక్ కి కూడా అదే పరిస్థితి. అతను ఒక్క క్షణం శివ వాయిస్ కి వణికినప్పటికీ వెంటనే అతని పెదవి అంచున ఒక ఈవిల్ స్మైల్ కనిపించింది. అసలు నువ్వెవరు ఆ మాట అడగడానికి? నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు? నేను సురభిని పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు నిన్నెందుకు అడగాలి? వాళ్ళ పేరెంట్స్ ని కదా అడిగేది. నీ పేరు శివ శరణ్య అని విన్నాను. నువ్వు హైదరాబాద్ లో చాలా ఫేమస్ పర్సన్ అంట కదా. అందుకే నిన్ను శిఖా ఫ్యామిలీ గెంటేసిందంట. బహుశా నువ్వు ఇప్పుడు రోడ్ల వెంట ఆడుకొని తింటూ ఉంటావు. ఎందుకంటే నిన్ను శిఖా ఫ్యామిలీ గెంటేస్తే నీకంటూ ఎలాంటి ఐడెంటిటీ లేదంట కదా. ఇక ఇప్పుడు నువ్వు సురభిపై ఆధారపడడానికి వీల్లేదు. అందుకే ఫీల్ అవుతున్నావా ఏంటి? ఏమైనా డబ్బులు ఇస్తామని ఇక్కడికి వచ్చావా? నువ్వు ఇక్కడ న్యూసెన్స్ క్రియేట్ చేయాలనుకుంటే నీకు భూమి మీద నూకలు లేకుండా చేయగలను అని తన గడియారాన్ని సరిచేసుకుంటూ సీరియస్ స్మైల్ తో అన్నాడు అశోక్ రాయ్. అతని కళ్ళల్లో శివని చూసే చూపు హేళనతో నిండిపోయింది. శివ సీరియస్ గా అశోక్ వైపే చూస్తున్నాడు. అతను ఎంగేజ్మెంట్ ఆపడానికి వచ్చాడు, కానీ అశోక్ పైన కానీ రాయ్ ఫ్యామిలీ పైన కానీ ఎలాంటి రివెంజ్ తీర్చుకోవాలి అనుకోలేదు. అసలు నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? నిన్నెవరు రానిచ్చారు? మా రాయ్ ఫ్యామిలీ అయితే నీలాంటి ఒక చెత్తని ఇన్వైట్ చేయదని నాకు బాగా తెలుసు. బహుశా నువ్వు సురభి కోసమే ఇక్కడికి వచ్చుంటావు. అదే అయితే సురభి నిన్ను కలవదు. కానీ మా పెళ్ళప్పుడు రా, నీకు కడుపు నిండా ఫుడ్ పెట్టి కావాల్సిన డ్రింక్ పోస్తాను. నేను సురభిని పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను. నీకింకా నమ్మకం కలగకపోతే నాకు అపోనెంట్ గా ఉండే ధైర్యం చేయొచ్చు అని నవ్వుతూ అన్నాడు అశోక్. శివ కూల్ గా నవ్వుతూ, అశోక్ రాయ్, నువ్వెంత తెలివి తక్కువ పనిచేస్తున్నావో నీకు అర్థమవుతుందా అని కూల్ గా అన్నాడు. ఏంటి, నేను తెలివి తక్కువ పనిచేస్తున్నానా? ఏంటి శివ, నన్ను భయపెట్టాలని చూస్తున్నావా? నేను సరైన పని చేస్తున్నానని నాకు బాగా తెలుసు. నేను సురభిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని చెప్తుంటే నీకింకా నమ్మకం కలగట్లేదా? నీలాంటి చెత్త ది గ్రేట్ సురభికి తగినవాడు కాదు. అంత అద్భుతమైన అమ్మాయికి నువ్వు అసలు సరిపోవు. నీ దగ్గర డబ్బు లేదు, అధికారం లేదు, నువ్వు సాధించింది కూడా ఏది లేదు. ఒకటుంది, హైదరాబాద్ సిటీలోనే ఫేమస్ ట్రాష్ అల్లుడనే బిరుదు. అది పెట్టుకుని సురభికి భర్తగా ఉండడానికి నీకు ధైర్యం సరిపోతుందా? నిజంగా నీలాంటి చెత్త ఎందుకు బ్రతుకున్నాడో నాకు అర్థం కావట్లేదు. నిన్ను నువ్వే చూసుకోలేవు.
ఇక నీ వెంటొచ్చిన వాళ్ళని ఏం చూసుకుంటావు అని శివ వైపు అసహ్యంగా చూస్తూ వైన్ సిప్ చేశాడు అశోక్. అతనికి శివ ఇలా అకస్మాత్తుగా ఇక్కడికి రావడం, ఇంతమంది ముందు తనని బెదిరించడం అవమానంగా అనిపించింది. ఇలాంటి చెత్త తన ముందు తలెత్తుకుని మాట్లాడడమే అతనికి నచ్చలేదు. నా హోదాకి శివ నా ముందు మోకరిల్లి ఉండాలి అని మనసులో అనుకుంటున్నాడు అశోక్. హలో శివ, నువ్వు ఆల్రెడీ స్టూపిడ్ అని ఇక్కడున్న అందరికీ తెలుసు. నేను ఒక మాట చెప్తాను, వింటావా? నువ్వు అశోక్ ని తక్కువ చేసి మాట్లాడే క్వాలిఫికేషన్ నీకు లేదు. పిలవకుండా రాయ్ ఫ్యామిలీ ఈవెంట్ కి రావడానికి నీకు ఎలాంటి రైట్ లేదు. నువ్వు ఇక్కడ ఫన్ క్రియేట్ చేయడానికి వచ్చావా? నేనే కనుక నీ పొజిషన్ లో ఉన్నట్లయితే ఇప్పటికే నా తల ట్రైన్ కింద పెట్టి చచ్చేవాడిని. నీలాంటి బ్రతుకు బ్రతకడం కూడా వేస్ట్. అసలు చచ్చిపోకుండా ఇంకా ఎందుకు బ్రతుకున్నావు? అయినా శ్రవణ్, రేణుక ఈ శివని ఇన్ని రోజులు ఎలా భరించారు? వాళ్ళు ఇన్ని రోజులు నిన్ను పోషిస్తే ఈ రోజు అదే శిఖా ఫ్యామిలీ పరువు తీయడానికి వచ్చావా? రేణుక, శ్రవణ్ ఏదో ఒకటి చేసి అతన్ని ఇక్కడ నుంచి వెళ్ళగొట్టండి. అనవసరంగా ఫంక్షన్ ని స్పాయిల్ చేయొద్దు అని గెస్ట్ గా వచ్చిన అందరూ తలా ఒక మాట అనడం మొదలు పెట్టారు. అందరూ అలా మాట్లాడుతుంటే రేణుకా శ్రవణ్ల ముఖాలు మాడిపోయాయి. ఇద్దరు శివ వైపు విపరీతమైన అసహ్యం నిండిన కళ్ళతో అసంతృప్తిగా చూస్తున్నారు. శివ చేసే పనులు వాళ్ళకి తల కొట్టేసినట్టుగా అనిపిస్తున్నాయి. శివ, నీకు అసలు సిగ్గనేదే లేదా? ఇంకెన్ని రోజులు మా ఫ్యామిలీని పట్టు పీడిస్తావు? ఇన్ని సంవత్సరాలు మా ఉప్పు తిన్నావు కదా. నేను నిన్నేమి అడగను, కానీ ఇప్పుడే నా కూతురు లైఫ్ బాగుపడుతుంది. ఒక మంచి వ్యక్తి తనని పెళ్లి చేసుకోబోతున్నాడు. ప్లీజ్ అనవసరంగా నా కూతురు లైఫ్ స్పాయిల్ చేయకు. అసలు నిన్ను ఎవరు లోపలికి రానిచ్చారు? మాకు ఇబ్బంది కలిగించడానికి నువ్వు ఇక్కడికి వచ్చుంటావు. నువ్వు మా ఫ్యామిలీపై పగ తీర్చుకోవాలనుకుంటున్నావా? మమ్మల్ని నాశనం చేయాలనుకుంటున్నావా? నీలాంటి సిగ్గులేని వ్యక్తిని నేను ఎప్పుడు చూడలేదు శివ. నువ్వు మరీ ఇంత దిగజారిపోతావని నేను అనుకోలేదు. నీలాంటి ఒక లూజర్ మిస్టర్ అశోక్ రాయ్ ని బెదిరించడం ఏంటి? మిస్టర్ రాయ్ సురభికి మంచి లైఫ్ ఇస్తాడు. మిస్టర్ రాయ్ తో సురభికి పెళ్ళయ్యాక ఆమె ఫ్యూచర్ చాలా హ్యాపీగా గడిచిపోతుంది. నువ్వు నిజంగా మా ఫ్యామిలీ మంచి కోరుకుంటే, మా సురభి సంతోషంగా ఉండాలి అనుకుంటే వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపో. ఇప్పటికే నిన్ను మా ఫ్యామిలీ నుంచి తరిమేశాం. అయినా సిగ్గు లేకుండా నువ్వు మమ్మల్ని, మా కూతుర్ని ఫాలో అవ్వాలని చూస్తే బాగోదు. నా కూతురు నిన్ను కాకుండా ఎవరిని పెళ్లి చేసుకున్నా హ్యాపీగా ఉండేది. అయ్యిందేదో అయ్యింది. ఇక ఇప్పుడు తను ఎవరిని పెళ్లి చేసుకుంటుందో పట్టించుకోవాల్సిన అవసరం నీకు లేదు. వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపో. ఇక్కడ మాకు ఇబ్బంది కలిగించొద్దు అని కోపంగా అరిచింది రేణుక. ఆమెని సీరియస్ గా చూస్తున్న శివ పెదవి అంచున చిన్న స్మైల్ కనిపించింది. అతను శ్రవణ్, రేణుకని ఎప్పుడూ పట్టించుకోలేదు. వాళ్ళు అతనిపై చూపించే కోపం, వాళ్ళ ప్రవర్తన అతనికి అసలు లెక్కలోకి రాదు. ముందు నుంచి కూడా బయట వ్యక్తులు చెప్పిన మాటనే రేణుక, శ్రవణ్ విన్నారు. కానీ శివ చెప్పింది ఈ రోజు వినలేదు. ఇంకెప్పుడు వాళ్ళ మాటలకు సమాధానం చెప్పకూడదని అప్పటి నుంచే ఫిక్స్ అయ్యాడు శివ. కేవలం వాళ్ళు సురభి పేరెంట్స్ అవ్వటం వల్లనే శివని అన్ని మాటలన్నా బ్రతికే ఉన్నారు. అయితే శివ యాటిట్యూడ్ వాళ్ళిద్దరికి ఇంకా కోపాన్ని తెప్పించింది. శివ, నువ్వెందుకు నవ్వుతున్నావు? మేమేమి నీ గురించి తప్పుగా మాట్లాడలేదే అని సీరియస్ గా అన్నది రేణుక. శివ వైపు చూసే కొద్దీ ఆమెలో కోపం అంతకంతకు పెరుగుతుంది. అసలు ఈ శివ ఏం చేయడానికి ఇక్కడికి వచ్చాడు? ఇంతమంది ముందు మా పరువు అంతా తీస్తున్నాడు. ఎలా వీటిని బయటికి పంపించాలి అని టెన్షన్ పడుతున్న రేణుక, శివ, మేము నిన్ను తరిమేశామని నీకు ఇంకా అర్థం కావట్లేదా? ఇంకా మా వెంట పడుతున్నావు? సరే, ఈ రోజు ఇంతమంది ముందు నేను నీకు చెప్తున్నాను, నువ్వు చాలా సిగ్గులేని పనులు చేశావు. ఎంతో మంది ఆడవాళ్ళతో సరసాలాడావు. ఏదో పనులు చేశావు. డబ్బు కోసం నా కూతుర్ని కూడా ఇబ్బంది పెట్టావు. ఈ రీజన్స్ చాలు నిన్ను ఎందుకు ఇంట్లో నుంచి తరిమి కొట్టామో అర్థం అవ్వడానికి. ఇంకా సిగ్గు లేకుండా మమ్మల్ని పట్టుకుని పేరు అంటున్నావు అని మొహమంతా చిరాకుగా పెట్టుకుంది రేణుక. నా కూతురు బిజినెస్ పని మీద నిన్ను చెన్నై వెళ్ళమని చెప్తే నువ్వు అక్కడ కూడా మా ఆద్యని హింసించావు. అసలు నువ్వు చేసిన పనులు ఒకటా రెండా? ఎన్ని చెత్త పనులు చేశావు? అయినా కూడా ఇంకా మా ఫ్యామిలీ వెంట పడుతున్నావు అని చీకరింపుగా అన్నాడు శ్రవణ్. అవును, మీకందరికీ ఇంకా తెలియదు కదా ఈ శివ ఎంత పనికి మాలినవాడంటే. అతనికి మా శిఖా ఫ్యామిలీలో ఏ రోజు ఏ చిన్న మర్యాద చేయలేదు. అయినా మా శిఖా ఫ్యామిలీని పట్టుకుని వేలాడుతున్నాడు. అతడు నా కూతురు ముందు నటిస్తూ ఎన్నో చెత్త పనులు చేశాడు అని ఎలాంటి కనికరం లేకుండా కోపంగా అన్నది రేణుక. అందరూ శివ గురించి తమలో తాము డిస్కషన్ చేసుకుంటున్నారు. ఇవి మాత్రమే కాదు, ఈ పనికి మాలిన వ్యక్తి ఎలాంటి పని చేశాడంటే ఒక అమ్మాయితో బెడ్ పై గడిపాడు. ఆ ఫోటోలు మా ఇంటికి వచ్చాయి. అందుకే మేము అతన్ని మా ఇంటి నుంచి గెంటేసి విడాకులు ఇప్పించాం. ఇలాంటి పనికి మాలిన వ్యక్తిని ఎవరైనా ఇంట్లో ఉంచుకుంటారా అని అన్నది రేణుక. బాబోయ్, ఈ శివ మరి ఇంత సిగ్గులేనివాడా? ఇతని గురించి ఒక పెద్ద పురాణ పుస్తకమే రాయొచ్చు అనుకుంటా. నిజంగా ఇలాంటి అల్లుడు నాకుంటే నేనెప్పుడూ అతన్ని చంపేసేవాడిని. శ్రవణ్, మీరెన్ని రోజులు ఈ శివ పట్ల దయతో ఉన్నారా? ఇలాంటి వ్యక్తికి ఇంత వాల్యూ ఇచ్చారా? మీ నుంచి అసలు ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు చాలా గ్రేట్. మీరు ఇంత చేసిన కృతజ్ఞత లేకపోగా డైవర్స్ అయ్యాక కూడా అతను మీ ఫ్యామిలీకి హాని కలిగించాలని ఇక్కడి దాకా వచ్చాడు. ఎంత కృతజ్ఞత లేని వ్యక్తి అని అక్కడున్న గెస్ట్లందరూ శివ వైపు అసహ్యంగా చూస్తూ అన్నారు. తన మాట వినని రాయ్ ఫ్యామిలీకి, అశోక్ రాయ్ కి శివ ఎలాంటి శిక్ష విధించబోతున్నాడు? ఇప్పటికైనా రేణుక, శ్రవణ్లకి శివ పవర్ ఏంటో తెలుస్తుందా? శివకి హైదరాబాద్ ఫేమస్ ట్రాష్ అల్లుడు అనే బిరుదు ఈ దెబ్బతో దూరం అవుతుందా? సుభిక్ష మళ్ళీ శివ లైఫ్ లోకి వస్తుందా లేదా? ఇంత సీన్ చేసిన సుభిక్షకి శివ ఎలాంటి పనిష్మెంట్ ఇస్తాడు? ఇలాంటి ప్రశ్నలకి సమాధానం తెలియాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ లో వినండి మన పాకెట్ ఎఫ్ఎం లో. ఎపిసోడ్ 299. నిజాలు తెలుసుకోలేరు. అశోక్ కి సురభితో ఎంగేజ్మెంట్ చేయాలని ఫిక్స్ అవుతారు రేణుక, శ్రవణ్. అదే సమయంలో అక్కడికొచ్చిన శివకి అశోక్ కి మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. రేణుక, శ్రవణ్లు అందరి ముందు శివని బ్లేమ్ చేయడంతో అక్కడ కూర్చున్న గెస్ట్లు కూడా శివ విషయంలో చాలా తక్కువ చేసి మాట్లాడతారు. మీరు చాలా గ్రేట్. మీరు ఇంత చేసినా
కృతజ్ఞత లేకపోగా డైవర్స్ అయ్యాక కూడా అతను మీ ఫ్యామిలీకి హాని కలిగించాలని ఇక్కడి దాకా వచ్చాడు. ఎంత కృతజ్ఞత లేని వ్యక్తి అని అక్కడున్న గెస్ట్లందరూ శివ వైపు అసహ్యంగా చూస్తూ అన్నారు. చూడు శివ, ఇప్పుడు నువ్వు నా మాట విని ఇక్కడ నుంచి వెళ్ళలేదా ఆ తర్వాత పరిణామాలు నువ్వు ఊహించలేవు. మీ అత్తగారు మామగారు కూడా నీకు అసలు ఏ మాత్రం వాల్యూ ఇవ్వకుండా నువ్వు చేసిన చెడ్డ పనులన్నీ ఇంతమంది ముందు చెప్పారు. నీ క్యారెక్టర్ ఎంత బ్యాడ్ అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. అసలు మేము ఇంత గ్రాండ్ గా చేసుకుంటున్న ఈవెంట్కి వచ్చి నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదు. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో అని కఠినంగా అన్నాడు అశోక్. నాకు నిన్ను చూస్తుంటే ఎంత అసహ్యంగా ఉందో తెలుసా? నువ్వు సురభి ఆస్తులపై కన్నేసావు కదా, నీకు సురభి మోచేతి గంజినీళ్ళు తాగడం అంత రుచికరంగా ఉందా? నువ్వెప్పటికీ ఇలానే ఎందుకు పనికి రాకుండా ఒకళ్ళ మీద ఆధారపడి బ్రతుకుతావా? అసలు నీలాంటి వ్యక్తిని చూస్తుంటే నాకు చాలా చిరాగ్గా ఉంది. నువ్వు మా మగజాతికి నా మోషి. నాలాంటి గొప్ప వ్యక్తుల ముందు మొహం చూపించడానికి నీకు అసలు సిగ్గుగా అనిపించట్లేదా? బయటకి నువ్వు ఎంతమంది కష్టపడి పనిచేసుకుంటున్నారు. కాళ్ళు చేతులు లేని వాళ్ళే కష్టపడుతుంటే అన్నీ ఉన్న నువ్వు ఫ్రీగా కూర్చొని తినడానికి అలవాటు పడ్డావు అని అన్నాడు అశోక్. సంయుక్త, పవన్, మిగిలిన రాయ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అశోక్ మాటలని వింటూ సంతృప్తికరంగా చూశారు. వాళ్ళందరికీ శివపై శివ హైదరాబాద్ సిటీలోని ఫేమస్ సర్కిల్ ముందు తన పరువు పోగొట్టుకున్నాడు. ఫ్యూచర్ లో అతను మళ్ళీ హైదరాబాద్ లో ఏ ముఖం పెట్టుకుని తిరుగుతాడో అని అంతా నవ్వుకుంటున్నారు. అశోక్ వైపు చూస్తున్నప్పుడు శివ ఎక్స్ప్రెషన్ కూల్ గా ఉంది. అశోక్, నేను నీకు ఒకే ఒక నిమిషం టైం ఇస్తున్నాను. నువ్వు సురభితో ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకుని వెంటనే మోకరిల్లు. అప్పుడు మీ రాయ్ ఫ్యామిలీ ఎప్పట్లానే హైదరాబాద్ సిటీలో ఉంటుంది. ఒకవేళ నువ్వు ఆలస్యం చేస్తే నీ రాయ్ ఫ్యామిలీ హైదరాబాద్ సిటీలో కనుమరుగైపోతుంది అని అన్నాడు. అని గట్టిగా విపరీతంగా నవ్వుతున్న అశోక్ కడుపు పట్టుకొని నవ్వుతూనే శివ వైపు హేళనగా చూస్తూ, ఏంటి, నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వు మా రాయ్ ఫ్యామిలీని కనపడకుండా చేస్తావా? నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు? నువ్వు ఒక గొప్ప దేవుడు అనుకుంటున్నావా? నేను ఈ రోజు ఖచ్చితంగా సురభితో ఎంగేజ్మెంట్ చేసుకుంటాను. నువ్వు నన్ను ఏం చేస్తావో చూస్తాను అని నవ్వు ఆపుకుంటూ అన్నాడు. నేను రాయ్ ఫ్యామిలీకి ఒక ఛాన్స్ ఇచ్చాను. సో మీరు మీ పతనాన్ని కోరుకుంటే నేనేం చేయలేను అని కూల్ గా అన్నాడు శివ. అతని వాయిస్ లో ఒకలాంటి గంభీరత ఉంది. అది గమనించిన అశోక్ కళ్ళు చిన్నగా చేసి ఒక్క క్షణం కంగారు పడ్డాడు. ఆ వెంటనే అతను నవ్వుతూ, నీకేవో మంత్రశక్తులు ఉన్నట్లున్నాయి. నువ్వు ఎదుటి వ్యక్తిని కంట్రోల్ చేయాలని చూస్తున్నావే, కానీ దానివల్ల ఉపయోగం ఏం లేదు. నువ్వు నన్ను కంట్రోల్ చేయలేవు. అసలు నాతో ఫైట్ చేయడానికి నీకు స్కిల్స్ సరిపోవు. ఇంకా నువ్వు రాయ్ ఫ్యామిలీ గురించి చెత్త చెత్తగా మాట్లాడాలనుకుంటున్నావా? నువ్వే ఒక వేస్ట్ ఫెలోవి. మా ఫ్యామిలీ పని మనిషి కాళ్ళు నొక్కడానికి కూడా పనికిరావు. నువ్వు మా ఫ్యామిలీని నామరూపాలు లేకుండా చేస్తావా అని చిన్నగా నవ్వుతూ అన్నాడు అశోక్. ఆ మాటలతో చుట్టూ ఉన్న అందరూ కూడా నవ్వడం మొదలుపెట్టారు. అదే సమయంలో లూసిఫర్, వెళ్ళి అతని మోకాలపై కొట్టు. నువ్వు కొట్టే దెబ్బకి వాడు వెంటనే మోకరిల్లాలి అని ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా డీప్ వాయిస్ తో అన్నాడు శివ. ఓకే మాస్టర్ శివ అని కూల్ గా నవ్వుతూ అశోక్ వైపు వెళ్ళబోయాడు. ఏంటి లూసిఫర్, నువ్వు నా మోకాలపై కొడతావా? ఇది నిజంగా చాలా పెద్ద జోక్. నువ్వు ఒకే ఒక బాడీ గార్డ్ ని తీసుకొచ్చి ఇక్కడ ఏం చేయాలనుకుంటున్నావు శివ? అసలు నిన్ను నువ్వు విఐపి అనుకుంటున్నావా? నీకెందుకు బాడీ గార్డ్ అని ఎగతాళిగా నవ్వుతూ అన్నాడు అశోక్. అతని మాటలు పట్టించుకోకుండా లూసిఫర్ అశోక్ వైపు అడుగులు వేస్తుండగా, అసలు ఈ రోజు నేను ఇక్కడికి ఎవరిని ఇన్వైట్ చేశానో తెలుసా? నా ఎంగేజ్మెంట్ కి సాక్షి ఎవరో తెలుసా? నువ్వు అసలు ఎక్స్పెక్ట్ చేస్తుండవు శివ. అలాంటి గొప్ప వ్యక్తి వచ్చినప్పుడు కూడా నువ్వు ఇంకా హింసని ప్రోత్సహిస్తున్నావంటే నీ ధైర్యానికి మెచ్చుకోవాలి. ఆయన ఎవరో కాదు, మన సీఎం కృష్ణమురళి గారు. ఆయన ఇప్పుడు ఇక్కడే ఉన్నారు అని అన్న అశోక్ వెంటనే మిస్టర్ కృష్ణమురళి గారిని ఇన్వైట్ చేయండి అని తన మనుషులతో సీరియస్ గా చెప్పాడు. అశోక్ మాట పూర్తవుతుండగానే రాయ్ ఫ్యామిలీ బాడీ గార్డ్స్ గెస్ట్ ప్యాలెస్ వైపు వెళ్లారు. అదే సమయంలో బ్లాక్ సూట్ లో ఉన్న యువకుల గుంపు అశోక్ కి అడ్డుగా నిల్చున్నారు. అశోక్ అన్నయ్య, ఈ శివ అనేవాడు నిజంగా చెత్త ఫెలో. అతనికి లాల్ ఫ్యామిలీలో ప్రిన్సెస్ అయిన సౌందర్యంతో కొంత రిలేషన్ ఉంది. అందుకే అతను ఇక్కడ షో చేయాలని చూస్తున్నాడు. వాస్తవానికి అతనికి ఎలాంటి ఎబిలిటీస్ లేవు అని సీరియస్ గా అంది అశోక్ పక్కనే ఉన్న సంయుక్త. నీకెలా తెలుసు అని సంయుక్త వైపు చూస్తూ అన్నాడు అశోక్. అతను నన్ను ఇంతకు ముందు చాలా సార్లు ఇబ్బంది పెట్టాడన్నయ్య. నువ్వు ఖచ్చితంగా అతనిపై నా విషయంలో కూడా రివెంజ్ తీర్చుకోవాల్సిందే అని గట్టిగా అంది సంయుక్త. అది నిజమే అన్నయ్య. ఈ శివ పదే పదే మమ్మల్ని వేధించడానికి తన పవర్ ని ఉపయోగించాడు. అసలు నన్ను సంయుక్తనైతే ఫేమస్ సర్కిల్లో మా పరువంతా పోయేలా చేశాడు. ఇతను రాయ్ ఫ్యామిలీకి ఇబ్బంది కలిగించడానికి ఇప్పటికే చాలా ప్రయత్నాలు చేశాడు. అతన్ని మోకాలపై నిలబెట్టి మన రాయ్ ఫ్యామిలీకి క్షమాపణ చెప్పించాలి అని సీరియస్ గా శివ వైపు చూస్తూ అశోక్ కి కంప్లైంట్ చేశాడు పవన్. ఈ రోజు నీ పని అయిపోయిందిలే. ఇన్ని రోజులు మమ్మల్ని ఇబ్బంది పెట్టావు కదా, ఈ రోజు నీ అంతు చూస్తాం అన్న భావంతో శివ వైపు చూశారు. ఇంతకు ముందు వాళ్ళిద్దరిని శివ చాలా దారుణంగా అవమానించాడు. బహిరంగంగా చెప్పులతో కొట్టేలా చేశాడు. అయినా వాళ్ళు ఏమాత్రం బుద్ధి లేకుండా మళ్ళీ శివకి ఎదురు వెళ్లాలని అనుకుంటున్నారు. నీకెంత ధైర్యం ఉంటే మిస్టర్ అశోక్ పైన వస్తున్నావు? లూసిఫర్, నీకు రాయ్ ఫ్యామిలీ అంటే ఏంటో, రాయ్ ఫ్యామిలీ జోలికొస్తే ఎలాంటి పనిష్మెంట్ ఉంటుందో చూపిస్తాం. జీవితంలో మళ్ళీ ఎప్పుడు రాయ్ ఫ్యామిలీని కాంటాక్ట్ చేసే ధైర్యం లేకుండా చేస్తాం అని
అశోక్ వైపు వస్తున్న లూసిఫర్ కి సూట్ వేసుకున్న బాడీ గార్డ్స్ గుంపు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. చూడు లూసిఫర్, నేను నీ గురించి చాలా విన్నాను. నువ్వు ఈ విషయంలో జోక్యం చేసుకోకపోవడమే మంచిది. హ్యాపీగా మా రాయ్ ఫ్యామిలీతో కలిసిపో. నీకు మంచి మంచి బెనిఫిట్స్ ఉంటాయి. లేకపోతే మాత్రం అతనితో పాటు నిన్ను మట్టు పెట్టాల్సి వస్తుంది అని లూసిఫర్ వైపు సీరియస్ గా చూస్తూ అన్నాడు అశోక్. నిజానికి సురేందర్ మనిషైన లూసిఫర్ ని చూస్తే రాయ్ ఫ్యామిలీ భయపడాలి. ఎందుకంటే రాయ్ ఫ్యామిలీలోని అశోక్ కంటే ముందున్న ఆదిత్య రాయ్ని చంపింది సురేందర్ ముసుగులో ఉన్న శివ. ఆ లెక్కన సురేందర్ స్ట్రెంత్ చూసిన వాళ్ళు లూసిఫర్ కి భయపడాల్సిందే. కానీ సువీక్ష ఇచ్చిన ధైర్యంతో ఇప్పుడు రాయ్ ఫ్యామిలీ మళ్ళీ నిలబడింది. హలో లూసిఫర్, మనకి కొన్ని పాత అప్పులున్నాయి, తీర్చుకుందామా? అసలు రాయ్ ఫ్యామిలీ ఈవెంట్ వచ్చి ఇలా చేసే దమ్ము ఎవరిచ్చారు నీకు? నువ్వు అశోక్ రాయ్ని భయపెట్టాలని చూస్తున్నావా అని ఒక రెస్పెక్ట్ఫుల్ వాయిస్ ఆ ఏరియాలో వినిపించింది. అందరూ అటు చూడగా ఒక బ్లాక్ సూట్ వేసుకున్న పర్సన్ ఇద్దరు సెక్రటరీలతో కలిసి పొలైట్ ఎక్స్ప్రెషన్స్ తో ముందుకొచ్చాడు. ఆ పెద్దాయన పేరు కృష్ణమురళి. అతను ఎంట్రీ ఇవ్వగానే హాల్లో ఉన్న గెస్ట్లందరూ అతని గురించి, అతన్ని ఇన్వైట్ చేసిన అశోక్ రాయ్ గురించి గొప్పగా మాట్లాడటం మొదలుపెట్టారు. ఒక్కసారిగా హాల్ మొత్తం సందడిగా మారిపోయింది. కృష్ణమురళి సిటీలోనే ది బెస్ట్ ఫేమస్ పర్సన్. అతను స్టేట్ లోనే ప్రతి ఒక్క విషయాన్ని తన కంట్రోల్లో పెట్టుకోగలడు. ఎన్నో సంవత్సరాల రాజకీయ అనుభవం కలిగిన కృష్ణమురళి తన జీవితంలో ఎంతో మందిని చూశాడు. ఈ సంవత్సరంతో అతను రిటైర్ అవుతున్నాడు అంటేనే అతని ఎక్స్పీరియన్స్ ఎన్ని సంవత్సరాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పవన్ సంయుక్త పరిగెత్తుకుంటూ కృష్ణమురళికి ఎదురు వెళ్లి అతన్ని పలకరించి మర్యాదపూర్వకంగా తీసుకునొచ్చి అతన్ని చైర్లో కూర్చోబెట్టారు. కృష్ణమురళి ఎంట్రీతో అక్కడున్న అందరూ అతన్ని దేవుణ్ణి చూసినట్లు చూస్తూ చాలా పొలైట్ గా ఉన్నారు. కృష్ణమురళి చుట్టూ చూసి తర్వాత లూసిఫర్ వైపు చూసి, లాస్ట్ టైం సురేందర్ నాతో డిన్నర్కి వచ్చినప్పుడు నిన్ను కూడా తీసుకొచ్చాడు కదా, నేనెవరో సురేందర్ నీకు చెప్పుంటాడు. రాయ్ ఫ్యామిలీ ఫంక్షన్ అంటే అది నా ఫంక్షన్. నువ్వు వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళు. అండ్ కనిపించకుండా తప్పిపోయిన మీ సురేందర్ కనిపిస్తే తనకి కూడా చెప్పు, రాయ్ ఫ్యామిలీతో నాకు రక్త సంబంధం ఉంది అని అన్నాడు కృష్ణమురళి. మిస్టర్ కృష్ణమురళి, సురేందర్ సార్ ఈరోజు సిటీలోకి వచ్చారు. అతని విషయంలో మీకు ఎలాంటి రెస్పెక్ట్ ఇవ్వరు. అయినా మీరు ఇప్పటికే రిటైర్మెంట్కి వచ్చారు. ఇక ముందు లైఫ్ అంతా ఇంట్లోనే ఉండాలి. సో మీ బాడీలోని పార్ట్స్ జాగ్రత్తగా చూసుకోవటం చాలా అవసరం అని హేళనగా అన్నాడు లూసిఫర్. నీకెంత ధైర్యం! చూడు లూసిఫర్, నేను చెప్పేది వినకుండా నాకు ఎదురు మాట్లాడడానికి నీకెవరు సపోర్ట్ ఇస్తున్నారు? నేను ఇప్పుడే సురేందర్కి కాల్ చేసి అసలు తన మనుషులకి ఏం నేర్పిస్తున్నాడో కనుక్కుంటాను అని తన ఎదురుగా ఉన్న టేబుల్ పై కొట్టి సీరియస్ గా అన్నాడు కృష్ణమురళి. కృష్ణమురళి వైపు సీరియస్ గా చూసిన లూసిఫర్ శివ ఆర్డర్ కోసం అతని వైపు చూశాడు. శివ ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా ముందుకొచ్చి కృష్ణమురళి వైపు చూస్తూ, నువ్వు కృష్ణమురళి కదా? సురభి గ్రూప్ ఆఫ్ జ్యువెలరీని లాక్డౌన్ చేసింది నువ్వే అని విన్నాను. నువ్వేనా దీనికి అంతటికి కారణం అని కూల్ గా అన్నాడు. అవును నేనే. అయితే ఏంటి అని నిర్భయంగా అంటూ శివ వైపు చిన్న చూపు చూశాడు కృష్ణమురళి. శివ కళ్ళు చిట్లించి కృష్ణమురళి వైపు చూస్తూ, బ్రతుకు మీద ఆశలు లేవా? హ్యాపీగా రిటైర్మెంట్ తీసుకుని మనవడు మనవరాలతో ఆడుకోవాలని కలలు కనలేదా అని అన్నాడు. హలో, ఎవరు నువ్వు? అసలు నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు? నా ముందే అరుస్తున్నావేంటి అని సీరియస్ గా అన్నాడు కృష్ణమురళి. అతనికి ఇప్పుడు ఇంపీరియల్ సర్కిల్లోని నాయక్ ఫ్యామిలీకి చెందిన మిస్ సువీక్ష అండ ఉంది. సో అతను ఎవరిని లెక్క చేసే పొజిషన్ లో లేడు. అందులో శివ గురించి అతను ఎంక్వైరీ చేసిన దాన్ని బట్టి శివ ఒక పనికి మాలిన అల్లుడని తేలింది. సో ఇక అతను శివకి ఏ మాత్రం భయపడట్లేదు. సువీక్ష నీకు కొన్ని పనులు చేయమని చెప్పిందని విన్నాను, నిజమేనా? ఇప్పుడు వెంటనే సువీక్షకి కాల్ చేసి శివ ఇక్కడికి వచ్చాడు, ఏం చేయమంటారు అని అడుగు అని ఉదాసీనంగా అన్నాడు శివ. ఏంటి, మిస్ సువీక్షకి కాల్ చేయాలా? వాట్ డు యు మీన్? అంటే ఇంపీరియల్ సర్కిల్లోని సువీక్ష మీకు తెలుసా? ఆ విషయం నాకు చెప్పలేదే అని భయంగా శివ వైపు చూస్తూ, అంతలోనే అసలు అదెలా సాధ్యమవుతుంది? నీలాంటి ఒక లూజర్ కి స్వర్గం కూడా గర్వించదగిన యువరాణి సువీక్షతో ఎలా రిలేషన్ ఉంటుంది అని కళ్ళు చిన్నగా చేసి శివ వైపు చూశాడు కృష్ణమురళి. అతను శివ చెప్పేది ఎంతవరకు కరెక్ట్ అని అతన్ని డీప్ గా పరిశీలిస్తున్నాడు. ఈ శివ నిజంగా ట్రాష్ అల్లుడు కాదా? అతనికి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అని ఆలోచిస్తున్న కృష్ణమురళి ఆలోచనలకు అంతరాయం కలిగిస్తూ, నీకెంత అహంకారం! ది గ్రేట్ నాయక్ ఫ్యామిలీ యువరాణి అయిన మిస్ సువీక్ష పేరు పలికే అర్హత నీకుందా? నువ్వు నిజంగా చావు కోసమే ఇదంతా చేస్తున్నావు అని వెక్కిరింపుగా శివ వైపు చూసిన అశోక్, శివ ఇంపీరియల్ సర్కిల్లో నాయక్ ఫ్యామిలీ యువరాణి పేరు కనుక్కొని ఆ పేరు చెప్పుకొని ఇక్కడ షో చేస్తున్నాడు. ది గ్రేట్ సువీక్ష ఎప్పటికీ శివ లాంటి వ్యక్తితో మాట్లాడడానికి కూడా ఇష్టపడదు. సువీక్ష చెప్పులు మోయడానికి కూడా ఈ శివకి ఎలాంటి క్వాలిఫికేషన్ లేదు. అలాంటిది సువీక్షతో ఎలా పరిచయం ఉంటుంది అని అనుకున్నాడు అశోక్. ఇప్పటికే అశోక్ మిస్ సువీక్షతో స్నేహం కలగడం, ఆమె తన కోసం కొన్ని పనులు చేయడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నాడు. ఏంటి శివ, నీకు ఆడవాళ్ళతో సంబంధం ఉందని మాకు తెలుసు, కానీ నువ్వు అలాంటి గొప్ప స్త్రీ పేరు చెప్పి ఇక్కడ ఎవరిని భయపెట్టాలని చూస్తున్నావు అని వెటకారంగా అంది రేణుక. శివని హేళన చేస్తున్న అందరికీ శివ ఎలా బుద్ధి చెప్పబోతున్నాడు? రేణుక శ్రవణ్లకి తమ అల్లుడి గొప్పతనం ఎప్పుడు తెలుస్తుంది? రాయ్ ఫ్యామిలీని శివ చెప్పినట్లుగానే నామరూపాలు లేకుండా చేస్తాడా? ఒక్కొక్క సమస్యను పరిష్కరిస్తున్న శివని సురభి యాక్సెప్ట్ చేస్తుందా? ఇలాంటి ప్రశ్నలకి సమాధానం తెలియాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ లో వినండి మన పాకెట్ FM లో.
Ultra unspoken. I'm a millionaire. She got the radio. ఎపిసోడ్ 300. నిజం తెలుస్తుందా? అశోక్ ని మోకరిల్లేలా కొట్టమని లూసిఫర్ కి చెప్తాడు శివ. మినిస్టర్ కృష్ణమురళి వచ్చి లూసిఫర్ కి వార్నింగ్ ఇస్తాడు. కృష్ణమురళిని సువీక్షకి కాల్ చేయమని చెప్తాడు శివ. ఏంటి శివ, నీకు ఆడవాళ్ళతో సంబంధం ఉందని మాకు తెలుసు, కానీ నువ్వు అలాంటి ఒక స్త్రీ పేరు చెప్పి ఇక్కడ ఎవరిని భయపెట్టాలని చూస్తున్నావు? ఆయన నువ్వు మాట్లాడే ఆ వైల్డ్ లేడీ ఎవరు? ఆమె పేరు చెప్తే ఇక్కడ ఎవరు భయపడతారు? బహుశా ఆమె కాస్త రిచెస్ట్ పర్సన్ అయి ఉండొచ్చు. ఇంపీరియల్ సర్కిల్ తో చిన్న చిన్న కనెక్షన్స్ ఉండొచ్చు. అంత మాత్రం చేత ది గ్రేట్ అశోక్ రాయ్ తో కంపేర్ చేస్తావా? అలాంటి లేడీతో నీకు అక్రమ సంబంధం ఉన్నంత మాత్రాన ఇక్కడ ఎవ్వరు భయపడరు అని గర్వంగా అన్నది రేణుక. ఆమె దృష్టిలో అశోక్ రాయ్ అందరికంటే రిచెస్ట్ పర్సన్. వీళ్ళు మాట్లాడుకునే సువీక్ష నాయక్ గురించి ఆమెకు పెద్దగా తెలియదు. ఒక్క మాట చెప్పాలి అంటే సోషల్ సర్కిల్ అండ్ ఫేమస్ సర్కిల్ కి మధ్య డిఫరెన్స్ ఆమెకి ఏ మాత్రం తెలియదు. అయితే రేణుక మాటలు విన్న అశోక్ ఆశ్చర్యం అపనమ్మకంతో ఆమె వైపు చూశాడు. నిజం చెప్పాలంటే సువీక్ష నాయక్ ముందు అశోక్ దేనికి పనికిరాడు. సువీక్షనే లేకుంటే ఈ రోజు అశోక్ సురేందర్ కి ఎదురు వెళ్లే ధైర్యం చేసేవాడే కాదు. అయితే ఇప్పుడు రేణుక మాట్లాడిన మాటలు వింటుంటే కోపంతో అతని ముఖం ఎర్రబడింది. ఆంటీ, మీరు తప్పుగా మాట్లాడుతున్నారు. ఈ శివ లాంటి చెత్త ముఖానికి ది గ్రేట్ నాయక్ ఫ్యామిలీ యువరాణి మిస్ సువీక్షకి మధ్య సంబంధం ఎలా ఉంటుంది అని సీరియస్ గా రేణుక వైపు చూస్తూ అన్నాడు అశోక్. నేనేమీ తప్పుగా మాట్లాడలేదు మిస్టర్ అశోక్. ఈ లూజర్ శివకి ఆ సువీక్షకి ఖచ్చితంగా కనెక్షన్ ఉంది. ఆమె చాలా సార్లు మా ఇంటికి వచ్చి మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టింది. కావాలంటే ఆమెను అడుగు, లేదా ఎదురుగా ఉన్నాడు కదా ఈ శివని అడుగు అని బల్ల గుద్దినట్లు చెప్పింది రేణుక. అది విన్న అశోక్ ముఖం ఇంకా ఆశ్చర్యంగా మారిపోయింది. అతను నమ్మలేనట్లు శివ వైపు చూస్తున్నప్పటికీ అతని మనసులో ఏదో ఘర్షణ మొదలైంది. మేధావి లాంటి సువీక్ష శివ గురించి ఇంత సీరియస్ గా ఎలా ఉంది? శివ నిజంగానే ఎక్స్ట్రాడినరీ బ్యాక్గ్రౌండ్ ని కలిగి ఉన్నాడా అని ఆలోచిస్తున్న అశోక్ కి ఎక్కడో ఏదో తప్పు జరిగిందని అర్థమైంది. అతనేమీ స్టూపిడ్ కాదు చెత్తగా ఆలోచించడానికి. సురభిని పెళ్లి చేసుకోమని సువీక్ష నాకు చెప్పిందంటే ఈ శివ కోసమే అలా చెప్పిందా అని ఆలోచిస్తున్నాడు అశోక్. అయితే కృష్ణమురళి అప్పటికే తన మొబైల్ తీసి సీరియస్ గా సువీక్ష నంబర్ కి డయల్ చేశాడు. 2 రింగ్స్ తర్వాత కాల్ లిఫ్ట్ చేసింది సువీక్ష. హలో మిస్ సువీక్ష, నేను కృష్ణమురళి. మీరు బిజీగా ఉన్నారా? నేను ఒక చిన్న విషయం మీతో మాట్లాడటానికి కాల్ చేశాను అని చాలా సీరియస్ గా మాట్లాడాడు. ఎస్ చెప్పు అని సీరియస్ గా అన్నది సువీక్ష. మిస్ సువీక్ష, ఇక్కడ శివ అనే వ్యక్తి ఉన్నాడు. అతను మీకు తెలుసు అని చెప్తున్నాడు అని అన్నాడు కృష్ణమురళి. సువీక్ష ఏం చెప్పిందో తెలియదు కానీ ఓకే ఓకే మిస్ సువీక్ష, నన్ను క్షమించండి. నేను సిచ్యువేషన్ ని ఇప్పుడే అర్థం చేసుకున్నాను అని అంటున్నాడు కృష్ణమురళి. మళ్ళీ సువీక్ష ఏదో మాట్లాడటంతో అతని మొహం పాలిపోయింది. ఆమె మాటలు వింటూనే శివ వైపు చూశాడు కృష్ణమురళి. అతనికి శివ ఇప్పుడు దేవుళ్లా కనిపించేసరికి ఎక్కువసేపు చూసే ధైర్యం కూడా చేయలేకపోయాడు. హలో, నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు? నీ ఫేస్ కి నాయక్ ఫ్యామిలీ మెంబర్స్ తెలుసా? నీకేదో బిగ్ షాట్స్ తెలుసు అన్నట్లు యాక్ట్ చేయకు. నీకెంత ధైర్యం ఉంటే మినిస్టర్ కృష్ణమురళి ముందే డాంబికంగా ప్రవర్తిస్తున్నావు అని శివ బిహేవియర్ నచ్చని గెస్ట్లందరూ శివని నిందిస్తున్నారు. తమలాంటి రిచెస్ట్ పర్సన్స్ ముందు ఇలాంటి ట్రాష్ అల్లుడు అంత ధైర్యంగా మాట్లాడటం వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. వెంటనే శివ ముఖంపై కొట్టి అతన్ని లాగి బయటకు విసిరేయండి అని గుంపులోని ఓ వ్యక్తి అన్నాడు. షట్ అప్, మీరంతా మాట్లాడటం ఆపేస్తారా అని చెమట చెందిన ముఖం తుడుచుకుంటూ డీప్ వాయిస్ తో అన్నాడు కృష్ణమురళి. అతని ముఖం పాలిపోయి చేతులు వణుకుతున్నాయి. అతను అకస్మాత్తుగా కూర్చున్న చోట నుంచి నిలబడి శివ వైపు గంభీరంగా చూస్తూ శివ, సారీ సారీ డైరెక్టర్ శివ, ఐఎమ్ సో సారీ అని 2 చేతులు జోడించి శివ ముందు నమస్కరించాడు కృష్ణమురళి. శివ నార్మల్ గా కృష్ణమురళి వైపు చూస్తున్నాడు. నేను కొండని ఢీ కొట్టాలి అని విఫలమయ్యాను. డైరెక్టర్ శివ, మీ విషయంలో నేను చేసింది చాలా పెద్ద తప్పు. అందుకు మీకు మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నాను. నా వల్ల జరిగింది తప్పే, కానీ అది నేను తెలియక చేశాను. మాలాంటి చిన్న వ్యక్తుల్ని మీలాంటి పెద్దవాళ్ళు పెద్ద మనసు చేసుకుని క్షమించండి అని తలదించుకుని సగం వంగి నమస్కరించాడు కృష్ణమురళి. శివ ఏం మాట్లాడలేదు. కృష్ణమురళికి తలెత్తి మాట్లాడే ధైర్యం లేదు. వాట్ హ్యాపెన్? సడన్ గా ఈ మినిస్టర్ కృష్ణమురళి తలదించుకుని మరి అతనికి క్షమాపణలు ఎందుకు చెప్తున్నాడు? మేము చూస్తున్నది నిజమేనా కాదా అని కృష్ణమురళి రియాక్షన్ చూసి అక్కడున్న అందరూ షాక్ అయ్యారు. తెలుగు రాష్ట్రాల్లోని విపరీతమైన క్రేజ్ అండ్ పవర్ ఉన్న పర్సన్ కృష్ణమురళి. అతను సడన్ గా అలా ఎందుకు బిహేవ్ చేస్తున్నాడో ఎవరికీ అర్థం కావట్లేదు. మిస్టర్ కృష్ణమురళి, ఏమైంది మీకు అని విపరీతమైన షాక్ తో అన్నాడు అశోక్ రాయ్. అప్పటికి సిచ్యువేషన్ ఏదో రాంగ్ అని అనిపించింది. ఇక ఇప్పుడు కృష్ణమురళి రియాక్షన్ తో అతనికి ఏదో తేడా కొడుతుందని అర్థమైపోయింది. అయితే కృష్ణమురళి ఏం మాట్లాడకుండా శివ ఏం చెప్తాడా అని భయంగా చూస్తున్నాడు. ఇంత గొప్ప వ్యక్తిని ఇలా హైదరాబాద్ లో కలుస్తానని అతను ఏ మాత్రం అనుకోలేదు. అందులో హైదరాబాద్ సిటీలోనే ఒక ట్రాష్ అల్లుడుగా శివకి చాలా పేరుంది. అలాంటి వ్యక్తి లెజెండరీ డైరెక్టర్ శివ అని ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేరు కదా. ప్లీజ్ మిస్టర్ కృష్ణమురళి, ఒక్కసారిగా ఎందుకు మీరు ఇలా మారిపోయారు? ఏం జరిగింది అని వణుకుతున్న స్వరంతో అన్నాడు అశోక్. ఆయన డైరెక్టర్ శివ, ఇంపీరియల్ సర్కిల్ కింగ్, మన ఇండియాని ఏలుతున్న యువరాజు అని తలదించుకొని మెల్లగా జవాబిచ్చాడు కృష్ణమురళి. వాట్?
అని ఆ మాటలు విన్న అశోక్ గట్టిగా అరిచాడు. సడన్ గా అతని ముఖం మొత్తం పాలిపోయి బాడీ మొత్తం వణుకుతుండగా భయం నిండిన కళ్ళతో శివ వైపు చూస్తున్నాడు అశోక్. అతను ఈ క్షణంలోనైనా బలహీనపడిపోయి బాడీ అంతా చల్లబడిపోయి చచ్చిపోతానేమోనని అనుకుంటున్నాడు. శివ ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా వాళ్ళని చూస్తున్నాడు. అయితే ఆ చూపుకే అశోక్ కి అగాధంలో పడిపోయినట్లు అనిపించింది. కింగ్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ శివ అని చాలా జాగ్రత్తగా అన్నాడు అశోక్. ఇప్పుడు కృష్ణమురళి మిస్ సుభిక్షతో మాట్లాడాడు. సో శివ యొక్క ఐడెంటిటీ ఫేక్ కాదు. అతను రాయ్ ఫ్యామిలీ యొక్క పేరుని నామరూపాలు లేకుండా చేస్తాను అనడం కూడా తప్పేం కాదు అని అనుకున్న అశోక్ రాయ్ కి ప్రపంచం అంటే ఏంటో బాగా తెలుసు. అందులో ఇంపీరియల్ సర్కిల్ గురించి ఇంకా బాగా తెలుసు. ఇలాంటి గొప్ప వ్యక్తిని ఇప్పటి వరకు అవమానించామా? ఇలాంటి గ్రేట్ పర్సన్ భార్య సురభితో నిశ్చితార్థం చేసుకోవాలనుకున్నానా అని అనుకున్న అశోక్ ప్రెజర్ ని తట్టుకోలేక వెంటనే శివ ముందు మోకరిల్లాడు. డైరెక్టర్ శివ, నేను తప్పు చేశాను. అసలు అసలు మీ ముందు నిలబెట్టడానికి కూడా అర్హత లేని నేను మీ పట్ల అగౌరవంగా ప్రవర్తించాను అని అన్నాడు. అశోక్ మోకరిల్లగానే అక్కడ అందరూ మూగపోయారు. వాళ్ళ ముఖాలు అపనమ్మకంతో నిండిపోయాయి. ఇక రేణుకా శ్రవణ్ అయితే విపరీతమైన షాక్ లో నోరు తెరిచి చూస్తున్నారు. ఇంకా వాళ్ళకి కలలో ఉన్నట్లే ఉంది. రాయ్ ఫ్యామిలీకి చెందిన యువరాజు అశోక్ రాయ్ హైదరాబాద్ లోనే మోస్ట్ పవర్ఫుల్ పర్సన్. అలాంటి అతను శివ ముందు మోకరిల్లటం అనేది వాళ్ళు అస్సలు నమ్మలేకపోతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ లో రాయ్ ఫ్యామిలీకి ఒక ప్రత్యేకమైన పేరుంది. వాళ్ళు ఇన్వైట్ చేశారు అంటే అది ఎంతో గొప్పగా ఫీల్ అవుతారు. అలాంటిది అంత గొప్ప అశోక్ రాయ్ ట్రాష్ అల్లుడైన శివకి అపాలజీ చెప్పడం అనేది అక్కడున్న ప్రతి ఒక్కరి లైఫ్ లో మర్చిపోలేరు. ఆ సీన్ వాళ్ళ అవగాహనని చాలా ప్రభావితం చేస్తుంది. అంతేకాదు వెంటనే వాళ్ళ అభిప్రాయాలు కూడా తారుమారైపోయాయి. ఏంటి, తప్పు చేశావా? నీకు ఇప్పుడు అనిపించిందా తప్పు చేశానని అంటూ ఇండిఫరెంట్ గా అశోక్ వైపు చూశాడు శివ. ఆ చూపుతో అశోక్ కి గుండె దడ పుట్టింది. అతను విపరీతంగా వణుకుతూ శివ కాళ్ళ దగ్గర తన తల ఉంచాడు. శివ వైపు చూసే ధైర్యం కూడా అతనికి లేదు. ఏ మాత్రం తన భయాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు. శివ లాంటి గొప్ప వ్యక్తిని బ్లేమ్ చేసినందుకు ఇప్పుడు తన ముగింపు ఎలా ఉండబోతోందో అని అతను భయపడుతూనే తన ఫ్యామిలీ కోసం, డైరెక్టర్ శివ, నేను తప్పు చేశాను. నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఇలా ఇలా బహిరంగంగా మీకు సవాలు విసిరుండకూడదు. అంతేకాదు నేను సురభి గారితో ఎంగేజ్మెంట్ కి సిద్ధపడి ఉండకూడదు. దయచేసి ఈ ఒక్కసారికి నన్ను వదిలేయండి. మరొకసారి మా తరపు నుంచి ఎలాంటి తప్పు జరగదు. మా రాయ్ ఫ్యామిలీని బ్రతకనివ్వండి అని శివ కాళ్ళ ముందు తన తల ఉంచి వేడుకున్నాడు. అతను నిజంగా చాలా భయపడిపోతున్నాడు. శివ యొక్క ఐడెంటిటీ అండ్ స్ట్రెంగ్త్ తో రాయ్ ఫ్యామిలీని నాశనం చేయడం శివకి నీళ్లు తాగినంత ఈజీ అని అశోక్ కి బాగా తెలుసు. ఇంపీరియల్ సర్కిల్ కి చెందిన డైరెక్టర్ శివ మోస్ట్ పవర్ఫుల్. అంతేకాదు ఇండియాలోనే అత్యంత చిన్న వయస్కుడైన రిచెస్ట్ పర్సన్. ప్రెసెంట్ జనరేషన్ లో అతనే నంబర్ 1. అయితే అలాంటి వ్యక్తిని కనిపెట్టలేకపోవడం తన తప్పని తనని తాను నిందించుకున్నాడు అశోక్. అసలు శివ అంత గొప్ప వ్యక్తిని ముందే తెలుసుంటే తన మెడపై ఎవరైనా కత్తి పెట్టినా కూడా శివని బ్లేమ్ చేసేవాడు కాదు అశోక్. అంతలోనే కృష్ణమురళి కూడా సడన్ గా మోకరిల్లి శివ ముందు చేతులు జోడించి, డైరెక్టర్ శివ, దయచేసి మమ్మల్ని క్షమించండి. మీలాంటి గొప్ప వ్యక్తి ఇక్కడికి వస్తాడని మేమే మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. అది మీరే అని తెలిస్తే నేను మీ ముందు ఇంత ఆవేశంగా ప్రవర్తించడానికి ధైర్యం చేసేవాడిని కాదు అని భయంతో అపాలజీ చెప్పాడు. ఇద్దరు చేతులు జోడించి, డైరెక్టర్ శివ, దయచేసి ఈ ఒక్కసారికి మమ్మల్ని వదిలేయండి. మీకు కోరిన విధంగా క్షమాపణ చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరేం చెప్పినా ఖచ్చితంగా చేసి తీరుతాం అని శివని వేడుకుంటూనే ఉన్నారు. ఇద్దరిలో ఇంతకు ముందున్న పొగరు, గంభీరం ఏదీ లేదు. అన్నిటికంటే ముఖ్యంగా కృష్ణమురళి ఒక గ్రేట్ పొలిటీషియన్ అండ్ మినిస్టర్. అతను అలా శివ ముందు మోకరిల్లటంతో అక్కడున్న అందరికీ మరొక షాక్ తగిలినట్లు అయింది. ఇప్పుడు మీరు తప్పని తెలిసాక మోకరిల్లటం వేస్ట్. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది అని క్రూరమైన చిరునవ్వుతో అన్నాడు శివ. ఇద్దరు భయం నిండిన కళ్ళతో శివ వైపే చూస్తూ ఉన్నారు. కృష్ణమురళి, మళ్ళీ నువ్వు జీవితంలో ఈ హైదరాబాద్ లో కనిపించకూడదు. ఇక్కడితో నీ రాజకీయ భవిష్యత్తు ముగిసిపోయింది. ఇకపోతే ఫ్యూచర్ లో సిటీలోనే 3 గొప్ప కుటుంబాల్లో ఒకటైన రాయ్ ఫ్యామిలీ ఉనికి నాకు వినిపించకూడదు. ఇక ముందు నేను రాయ్ ఫ్యామిలీ గురించి ఎలాంటి న్యూస్ వినాలి అనుకోవట్లేదు అని చాలా నార్మల్ గా అన్నాడు శివ. అయితే అతని మాటలు అప్పటికే కృష్ణమురళికి, అశోక్ రాయ్ కి, అతని ఫ్యామిలీకి మరణ శిక్షతో సమానం. ఇక ఇండియాలో వాళ్ళు ఎదిగే అవకాశాన్ని పూర్తిగా కోల్పోయారు. శివ మాటలు విన్న అశోక్, కృష్ణమురళి ముఖాలు తక్షణమే పాలిపోయాయి. ఇద్దరు ప్రాణాలు పోయినట్లు బిగుసుకుపోయారు. ఇక శివ అనౌన్స్మెంట్ తో తమ జీవితం ముగిసిపోయిందని వాళ్ళకి అర్థమైపోయింది. ఇక ముందు డబ్బు, అధికారం, ఐశ్వర్యం ప్రతిదీ అనుభవించడానికి వాళ్ళకి ఎలాంటి అర్హత లేదు. వాళ్ళు కంట్రీలో కుక్కలతో సమానం. ఒకే ఒక్క క్షణంలో వాళ్ళ ఫేట్ ని మార్చడానికి శివ లాంటి వ్యక్తి మాటలు సరిపోతాయి. ఇక అతను చెప్పాక ఆ ఆజ్ఞను ఉల్లంఘించే ధైర్యం ఎవ్వరికీ లేదు. ఇదంతా చూస్తూ ఏ మాత్రం ప్రపంచ జ్ఞానం లేని సురభి పేరెంట్స్ అయిన రేణుకా శ్రవణ్లు వింతగా చూస్తూ, మిస్టర్ రాయ్, ఏం జరుగుతుంది? మీరేంటి ఈ చెత్త ముఖం శివ ముందు మోకరిల్లి అపాలజీ చెప్తున్నారు? అసలు ఏం జరుగుతోంది? మీరు మిస్టర్ కృష్ణమురళి ఈ శివకి ఎందుకు అపాలజీ చెప్తున్నారు? అతని ముందు ఎందుకు మోకరిల్లారు అని షాక్ నుంచి బయటకొస్తూ తిక్కగా మాట్లాడారు. సిటీలోనే మోస్ట్ పవర్ఫుల్ పర్సన్స్ అయిన ఈ ఇద్దరు ఎందుకు శివకి అపాలజీ చెప్పి మోకరిల్లారో వాళ్ళకి ఏ మాత్రం అర్థం కావట్లేదు. సిచ్యువేషన్ వాళ్ళకి చాలా డిఫికల్ట్ గా అనిపించింది.
అయితే శ్రవణ్ రేణుకల మాట విన్న కృష్ణమురళి అశోక్ ముఖాలు మరింత పాలిపోయాయి. వాళ్ళిద్దరూ మళ్ళీ మాట్లాడేందుకు ఏ మాత్రం ప్రయత్నం చేయలేదు. అయితే ఈ రేణుక శ్రవణ్ డైరెక్టర్ శివకి అత్తామామ, కానీ వాళ్ళు మాత్రం ఇంత గొప్ప అల్లుడిని చిన్న చూపు చూస్తున్నారు. నిజంగా వాళ్ళు గుడ్డి వాళ్ళ ఏంటి అని డౌట్ వచ్చింది వాళ్ళిద్దరికి. ఈవిల్ స్మైల్ ఇచ్చిన శివ ఏ మాత్రం మాట్లాడలేదు. అయితే తన గురించి తన అత్తమామలకి తెలియాలి అని అతను ఎప్పుడూ అనుకోలేదు. కళ్ళ ముందు జరుగుతున్న నిజాన్ని కూడా అర్థం చేసుకోలేని శ్రవణ్ రేణుకలకు శివ గురించి ఎప్పటికి అర్థమవుతుంది? శివ విధించిన శిక్షని రాయ్ ఫ్యామిలీ కృష్ణమురళి అమలు చేస్తారా? సుభిక్ష మళ్ళీ శివ లైఫ్ లోకి వస్తుందా లేదా? శివ మళ్ళీ సురభి కోసం వెళ్తాడా, లేదంటే సురభి శివ కోసం వస్తుందా? ఇలాంటి ప్రశ్నలకి సమాధానం తెలియాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ లో వినండి మన పాకెట్ FM లో.